సభకు ఇచ్చేసినటువంటి ప్రియులైన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీం అంతటికి, ముఖ్యంగా టెక్నికల్ టీం అంతటికి, అలాగే ఇక్కడ పరిచర్యలో వాడబడుతున్న నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి పిల్లల్ని కంట్రోల్ చేయండి. మెసేజ్ స్టార్ట్ అయిన తర్వాత దయచేసి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ప్లీజ్. రైట్, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. అందరం కూడా విలువైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథంలో నుండి ఈ రాత్రి కూడా విందాం. నిన్నటి దినాన మనం చాలా విషయాలు స్పష్టంగా తెలుసుకోగలిగాం. పక్షపాతము లేనివాడే దేవుడు. పక్షపాతం చూపించేవాడు దేవుడు అనబడడు. న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు. అన్యాయపు తీర్పు తీర్చేవాడు దేవుడు కాడు. దేవుడు మానవుల వంటి వాడు కాడు. మానవులకు మార్గదర్శి దేవుడు తప్ప మానవుల కంటే హీనంగా ఉండేవాడు ఎప్పటికీ దేవుడు కాడు, దేవుడు కాలేడు. దేవుడంటే మంచితనం, దేవుడంటే జాలి, దేవుడంటే కరుణ, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన భావన, సహాయం, దయ, కృప, ప్రేమ, ఇవన్నీ పోత పోస్తే దేవుడు అవుతాడు. దేవుడంటే వ్యక్తి కాదు, లక్షణాల సమాహారం, శక్తి. ఇలా అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ మనలో చాలా సందేహాలు, పక్షపాతం గలవాడు అన్న ఆలోచనలు ఉంటాయి. నిన్న చాలామంది రాలేదు, కానీ నిన్న చాలా విలువైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు నిజంగా పక్షపాతం లేనుడైతే ధనవంతుల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు, బేదలను ఎందుకు పుట్టిస్తున్నాడు, కొందరినేమో ధనవంతుల ఎందుకు పుట్టిస్తున్నాడు, కొందరినేమో బేదలలో ఎందుకు పుట్టిస్తున్నాడు అనే విషయం మీద నిన్న స్పష్టంగా ఇంచుమించు గంట పైనే మాట్లాడుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. అందరికున్న సందేహాలు నివృత్తి చేసి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. కాబట్టి నిన్న అందరూ ఒప్పుకునే వెళ్ళారు కదా, దేవుడు ధనవంతుల్ని పుట్టించడు, భేదవాళ్ళని పుట్టించడు. దేవుడు ఎవరిని పుట్టిస్తాడు? సాదా సీదా మొలతాడు కూడా లేని మనిషిని మాత్రమే పుట్టిస్తాడు. పుట్టినప్పుడు మనకి ఏముండదు, బంగారు మొలతాడు, వెండి మొడతాడు ఏముండవు. దిగంబరినై వచ్చి తిని దిగంబరినై మరలా పోవుదును. రూపాయి తీసుకుని ఇక్కడికి రావట్లేదు, రూపాయి తీసుకుని ఇక్కడి నుంచి పోవట్లేదు. వచ్చేప్పుడు దిగంబరిగా అంటే గుడ్డలు లేకుండా వట్టిగా వస్తావు, పోయేప్పుడు కూడా వట్టిగానే పోతావు. దేవుడు ధనవంతుల్ని పుట్టించడు, బేదల్ని పుట్టించడు. దేవుడు సాదా సీదా మనుషుల్ని పుట్టిస్తాడు. మనిషి స్వార్థం వల్లే ధనవంతులైనా బేదవాళ్ళైనా భూమి మీద మనకి కనబడుతున్నారు అనే విషయాన్ని నిన్న చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. గాలి సమానం, నీరు సమానం, నిప్పు సమానం, ఆకాశం సమానం, భూమి మాత్రం సమానం కాదు. కారణం మనిషి స్వార్థపరుడు, మనిషి దగాకోరు, మనిషి పక్షపాతి, మనిషి దొంగ, దేవుడు కాదు. ఈ హెచ్చుతగ్గులకు కారణం మానవుడు తప్ప దేవుడు కాడు. ధనవంతులకు పుట్టిన పిల్లలు అలాగే పుడతారు, అదే రక్తపు ముద్దల వాళ్ళు కూడా. బేదలకు పుట్టిన అదే రక్తపు ముద్దలు. ఆ అమ్మ కడుపులో వాళ్ళు 9 నెలలు ఉంటారు, వీళ్ళు 9 నెలలు ఉంటారు. ఆ అమ్మ కడుపులో వాళ్ళు అమ్మనీటిలో తిరుగుతారు, వీళ్ళు అమ్మనీటిలో తిరుగుతారు. వాళ్ళు అలాగే డెలివరీ అవుతారు, వీళ్ళు అలాగే డెలివరీ అవుతారు. వాళ్ళకే పొట్ట కొయ్యాలి, వీళ్ళకే పొట్ట కొయ్యాలి ఆపరేషన్ చేస్తే. లోపల పెరిగే ఆ రక్తపు ముద్ద అందరికీ ఒక్కలాగే పెరుగుతారు. అమ్మ నాన్న బాగా డబ్బులు వెనకేసుకుంటే డబ్బులున్నోళ్ళ కడుపులో వచ్చిన బిడ్డ డబ్బున్నోడు అవుతాడు, డబ్బు లేనోడు కడుపులో నుంచి బయటకు వచ్చిన బిడ్డ డబ్బు లేనోడు అవుతాడు. ఈ డబ్బు ఉండడానికి లేకపోవడానికి కారణం దేవుడు కాడు అనే వాస్తవాన్ని నిన్న మీకు చాలా కళ్ళకు కట్టినట్టుగా రుచి చూపించాను. అంత మాత్రమే కాదు, దేవుడు కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, వాక్యమై ఉన్న దేవుడు ప్రభువు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ధనవంతుడిగా రావాలిగా అనే ప్రశ్న కూడా మీకు వేయడం జరిగింది. కానీ ఆయన ధనవంతుడుగా రాలేదు, భేదవాడిగా వచ్చాడు. బ్రతుకు కాలమంతా ఒక జత బట్టలే ఆయన ఆస్తి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు అంటే యేసుక్రీస్తు దేవునిగా ఈ భూమి మీద అడుగు పెట్టలేదు,
సాదా సీదా నరునిగానే ఈ భూమి మీద అడుగుపెట్టాడు. శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయనకు ధనవంతుడయ్యే అవకాశం ఉండాలిగా మీ లెక్కల ప్రకారం, స్వార్థపరుడైతే, పక్షపాతి అయితే. కానీ మనకున్న సౌకర్యాలు కూడా ప్రభువుకు లేవు అని నిన్న మీకు నిరూపించడం జరిగింది. కనీసం మీకు 2 లేదా 3 లేదా 5 జతల బట్టలు ఉంటాయి. నాకు కనీసం 2 జతల బట్టలకు ఎక్కువే ఉన్నాయన్న వాళ్ళు చేయి చూపించండి. 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒక జత ఉన్నవాళ్ళు చేయి చూపించకండి. ఒకే జత బట్టలు ఉన్నవాళ్ళు చేయి చూపించకండి. 2 లేదా అంతకంటే ఎక్కువ జతల బట్టలు ఉన్నాయన్న వాళ్ళు చేయి చూపించండి. చూసారు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉంటారు. మీరేం చేయి చూపించాక అందరికీ 10, 15, 20, 30, 100. కొంతమందికి అయితే బీరువాలు ఖాళీ లేవు. మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అరగంట సేపు ఆ చీరల ముందే నిలబడతారు. ఇదా కొంతమంది ఏం చేస్తారో తెలుసా, తీసుకుని కట్టుకుని మళ్ళీ ఇప్పేస్తుంటారు. మళ్ళీ ఇంకోటి కట్టుకుని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుని మళ్ళీ ఇప్పేస్తుంటారు. అంటే అన్నీ ఎక్కువైపోయినాయి మనకి. అదే 2, 3 ఉన్నాయనుకోండి, సచ్చినట్టు అయ్యే మార్చుకుని కట్టుకోవాలి. ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? ఎంపిక ఎక్కువైపోద్ది. ఎంపికకి చాలా, సెలక్షన్కి చాలా టైం పట్టేస్తుంది. యేసుప్రభు వారు బట్టల బ్యాగ్ వేసుకుని తిరగలేదు. ఆయన శిష్యులకు చెప్పినప్పుడు కూడా, మీరు వెళ్ళినప్పుడు ఏం ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకండి రా నాయనా, మీతో పాటు ఒక అంగి, ఇంకేంటి, అంతే, జాలి సంచే, ఇంకేం వద్దు నాయనా అన్నాడు ఆయన. మీరు వెళ్ళండి, ఒట్టిగా పోండి అన్నాడు. మీకు ఆ దినానికి ఏది అవసరమో అది నేను చూసుకుంటానన్నాడు. అలాగా యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడు కాదు, ధనవంతుల పక్షపాతి కూడా కాడు. ఇంకా నిన్న మరో అద్భుతమైన పాయింట్ మాట్లాడుకున్నాం మనం. డబ్బును సృష్టించింది మానవుడు తప్ప దేవుడు కాడు. అది ఇంకా వ్యాలిడ్ పాయింట్. అంటే ఈరోజు మళ్ళీ ఆ విషయాలన్నీ ఎందుకు రీకలెక్ట్ చేసుకుంటున్నాం, మీకు ఎందుకు రివైండ్ చేస్తున్నానంటే, నిన్న మీలో చాలామంది కనబడలేదు ఇక్కడ. ఈరోజే మీకు ముహూర్తం దొరికింది, ఈరోజే మీరు పెళ్ళికి వచ్చారు, పెళ్లి పెద్దలు మీరంతా. నిన్నంతా పనుల్లో బిజీగా ఉన్నారు. మరి మీకు తెలుసు నిన్న కూడా ఇక్కడ సభ జరుగుతుందని. కానీ మన క్రైస్తవ్యంలో ఉన్న అతిపెద్ద భయంకరమైన జబ్బు ఏంటంటే, 2 రోజుల సభలైతే 2వ రోజు వెళ్దాం, 3 రోజుల సభలైతే 3వ రోజు వెళ్దాం, 5 రోజుల సభలైతే 5వ రోజు వెళ్దాం. ఎప్పుడు చివరాఖరిని వెళ్ళడమే మనకు ఉన్న అదో రకం దరిద్ర బుద్ధి. అది మారాలి. ఇప్పుడు నిన్న సబ్జెక్ట్ మళ్ళీ ఈరోజు వినాలంటే అంతా వినగలమా? క్లియర్గా వినలేం కదా. అంతా నిన్నటిదే మరలా ఈరోజు చెప్తే నిన్న వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. అదేంటండి నిన్న వినేసాం కదా అని. సో వాళ్ళ కోసం మళ్ళీ సరికొత్త సంగతులు చెప్పాలి. అప్పుడు 2 రోజులు వర్తమానం కావాలి అనుకున్నప్పుడు నిన్న కనబడాలి, ఈరోజు కనబడాలి. నిన్న కనబడిన వారు ధన్యులు, ఈరోజు మాత్రమే కనబడిన వారు బాగా ధన్యులు. కనీసం ఈ రోజైనా కనబడ్డారు కనుక ఏంది. సరే, ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులు ప్రభు పాద సన్నిధిలో నేర్చుకుందాం. శ్రద్ధగా భయభక్తులతో దేవుని మాటలు వినండి. ప్రభు మీ హృదయాలలో సూటిగా ఆయన మాటలను ఫలింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత మీ బిడ్డలందరినీ నడిపించండి. వెలుగుమయమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. తండ్రి, మీకు పక్షపాతము లేదని, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ మీలో వసిస్తున్నాయని, వాటిని మాలో నింపడానికే మీరు ఆశపడుతున్నారని, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అనే విషయాన్ని మాకు నేర్పిస్తున్నారని తండ్రి, ఈరోజు మీ పిల్లలు గ్రహించినట్లు వారి హృదయాలలో వెత్తబడబోతున్నటువంటి మీ మాటలు 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువా, మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయముతో నింపి విలువైన సంగతులు మీ పిల్లలతో మాట్లాడడానికి శక్తినివ్వమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా,
దేవుని గురించి అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్తలో కొన్ని విలువైన విషయాలు పొందుపరిచారు. అవేమిటి అనేది మనం ఒకసారి గ్రంథంలో నుండి చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. జాగ్రత్తగా చదువుదాం ఆ మాట. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. ఏం రాయబడింది అక్కడ? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు అక్కడ. ఆ మాట మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ మాట పేతురు భక్తుడు చెప్తున్నాడు తన నోటితో తానే. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. పేతురు ఎవరు అంటే ఇశ్రాయేలు జాతికి చెందినవాడు. అంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇజ్రాయెల్ తెలుసు కదా మనందరికీ. మన భారతదేశానికి మిత్రదేశం ఇజ్రాయెల్. మన భారతదేశానికి శత్రు దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. మన భారతదేశానికి మిత్రదేశం ఇజ్రాయెల్. ఎప్పుడు కూడా మన భారతదేశానికి ఇజ్రాయెల్ సపోర్ట్గానే ఉంటుంది. ఇజ్రాయెల్కి కూడా మన భారతదేశం సపోర్ట్గానే ఉంటుంది. మనకి సంబంధించినటువంటి ఎన్నో ఆయుధాలు ఏవైతే అణ్వాయుధాలు మన దగ్గర ఉన్నాయో, సైనిక బలగం ఉందో మన దగ్గర, సైనికులు వాడే ఆయుధాల బలగం ఉందో మన దగ్గర, ఆ ఆయుధాల విషయంలో మనకి సపోర్ట్ చేయడంలో ఇజ్రాయెల్ ఎప్పుడు ముందుంటుంది. అలాగే భారత్ ఎప్పుడు మాకు మిత్రదేశం, కృతజ్ఞత కలిగి ఉంటాం, మాకు చాలా విషయాల్లో భారత్ సహాయం చేసింది అని ఇజ్రాయెల్ డైరెక్ట్గా ప్రకటించింది. ఇజ్రాయెల్కి మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మన భారతదేశానికి ఇజ్రాయెల్కి. ఆ ఇజ్రాయెల్ అనే పేరు ఇజ్రాయెల్ దేశానికి ఎలా వచ్చింది అంటే, ఇశ్రాయేలీయులు అనే జాతి అక్కడ నివసించడం వల్ల వచ్చింది. జాతిని బట్టి ఆ దేశానికి ఆ పేరు వచ్చింది. అర్థమైందా? ఎవరు నివసించడం వల్ల? ఇశ్రాయేలీయులు నివసించడం వల్ల ఆ దేశానికి ఇజ్రాయెల్ అనే పేరు వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జాతికి చెందినవాడు ఇప్పుడు ఇక్కడ ఈ మాట చెప్పినటువంటి పేతురు అనేటువంటి ఆ వ్యక్తి. ఈ పేతురు గారు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించాడంట. అంటే అంతవరకు పేతురు గారు పరిపూర్ణతలో లేడు, అప్పుడే గ్రహించానని చెప్తున్నాడు. అంటే అప్పటి వరకు నువ్వు గ్రహించలేదనేగా అర్థం. నేను ఇప్పుడే తెలుసుకున్నానంటే అర్థం ఏంటి? ఎప్పటిదాకా తెలుసుకోలేదు, ఇంతకుముందు తెలియదని. అంటే ఇంతకుముందు పేతురు గారు కూడా అదే భావజాలంలో ఉండేవాడన్నమాట. దేవుడు మనోడు, దేవుడు ఎవరు? మావోడు, అంతే. ఎంత ఎదవ బుద్ధి అంటే ఇది. నేను ఎలా అంటున్నానని బాధపడకండి. ఇది ఒక పనికిమాలిన బుద్ధి. ఏం బుద్ధి? దేవుడు మావోడు, ఎమ్మెల్యే మావోడు అన్నావు అనుకో, అయితే మీ ఓడు అయ్యి ఉండొచ్చు, అతను ఒప్పుకుంటాడు, నువ్వు ఒప్పుకుంటావు. చాలామంది అంటారు చూడండి, ఎమ్మెల్యే మావోడేనండి, మావుట్లే అంటాడు. ఎవరుట్లు? మావుట్లేనండి ఎమ్మెల్యే, ఏమనుకుంటున్నారు, మావుట్లే అంటాడు. సరే, మీ ఊట్లో నువ్వు ఒప్పుకుంటావు, అతను ఒప్పుకుంటాడు. అతనికి ఏమైనా నీ మీద స్పెషల్ కన్సర్న్ ఉండొచ్చు, మీ ఊట్లు కాబట్టి. నీకు ఏదైనా పని కావాలని వెళ్ళినప్పుడు మనోడు రీడు అని చెయ్యొచ్చు. ఇదే బుద్ధి కొంతమంది ఎవరి దగ్గర ప్రదర్శిస్తుంటారు? దేవుడి దగ్గర కూడా ప్రదర్శిస్తుంటారు. ఏమంటారు తెలుసా? ఆ దేవుడు మా దేవుడు, ఈ దేవుడు మీ దేవుడు, ఆ దేవుడు ఇంకోళ్ళ దేవుడు, ఈ దేవుడు మరోళ్ళ దేవుడు, ఇంకొకళ్ళ దేవుడు, మొత్తం మీద ఈ దేవుడు మా దేవుడు, ఆ దేవుడు మీ దేవుడు. ఇది జబ్బిది. ఒకవేళ క్రైస్తవులుగా మీలో ఈ భావజాలం ఉన్నా మీకు కూడా ఏమున్నట్టు? జబ్బున్నట్టే. అయ్యబాబోయ్ అంత మాట అనేసారు ఏంటండి అంటారా? నిజమే కదా, నిజంలాగే మాట్లాడుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో అందరు నిలబడి ఆకాశం వైపు చూసి మా చంద్రుడు అన్నారు అనుకోండి. ఏంటది? మా చంద్రుడు అన్నారు. సరే, ఇప్పుడు మీరు దుబాయ్ వెళ్ళారనుకుందాం. దుబాయ్లో కారులు వెళ్ళిపోతూ పైకి చూస్తే అక్కడ చంద్రుడు కనబడ్డాడు. ఇప్పుడు మీరు ఏమనాలి అక్కడికి వెళ్ళినప్పుడు? మరి దుబాయ్ చంద్రుడు అనాలి. మా చంద్రుడు ఎందుకు తంతారు? అక్కడికి వెళ్ళాక మీ చంద్రుడు ఎందుకు అవుతాడు? మరి అంతే కదా. ఆ ఊరికి ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. మీ క్రైటీరియా ప్రకారంగా ఇక్కడున్నవాడు మీ చంద్రుడు అయితే అక్కడున్నవాడు మీ చంద్రుడు కాడుగా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. ఇక్కడున్నవాడు మీ సూర్యుడు అయితే, మీ తాతగారు అయితే, మరి దుబాయ్లో ఉన్న సూర్యుడు ఎవరు సూర్యుడు? దుబాయ్ వాళ్ళ సూర్యుడు. ఆస్ట్రేలియాలో ఉన్న సూర్యుడు ఆస్ట్రేలియా వాళ్ళ సూర్యుడు. అమెరికాలో ఉన్న సూర్యుడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు సూర్యుడు. మరి ప్రజెంట్ ఇప్పుడు ఆన్ ద స్పాట్లో మీరు చూస్తే ప్రస్తుతం సూర్యుడు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు.
ఇక్కడ లేడు. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. రేపు పొద్దున మళ్ళీ చంద్రుడు ఎక్కడ కనబడతాడు అనుకున్నారు? అమెరికా వెళ్తాడు. మనం వెళ్ళంగానే వాళ్ళు వెళ్తుంటారు, రోజు వెళ్ళొస్తుంటారు వాళ్ళు. మళ్ళీ సూర్యుడు ఎక్కడ కనబడతాడు? మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇంతకీ వచ్చేది ఆళ్ళ కాదు, తిరిగేది భూమి. తిరిగేది ఏంటి? భూమి. రైట్. సో ఈ సూర్యుడు అమెరికా సూర్యుడా, ఆఫ్రికా సూర్యుడా, ఆస్ట్రేలియా సూర్యుడా, దుబాయ్ సూర్యుడా, కువైట్ సూర్యుడా, లేకపోతే భారతీయ సూర్యుడా అంటే సూర్యుడు అన్ని దేశాలకు సూర్యుడే, చంద్రుడు అన్ని దేశాలకు చంద్రుడే. ఒక్కడే సూర్యుడు అన్ని దేశాలలో ప్రకాశిస్తాడు, అన్ని దేశాలకు వెలుగును పంచుతాడు. ఒక్కడే చంద్రుడు అన్ని దేశాలలో వెన్నెల కురిపిస్తాడు, అన్ని దేశాలలో అందరికీ అలాగే ఒకేలా కనబడతాడు. రాత్రి అయితే ప్రతి దేశానికంటే ఈ భూమి మీద సగం వరకు చీకటి ఉంటుంది, సగం వరకు వెలుగు ఉంటుంది. సూర్యుడికి ఎటు పక్కకు భూమి తిరిగిందో, తిరుగుతూ ఉన్న క్రమంలో సూర్యుడి వైపు తిరిగిన దేశాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులో ఉంటాయి. మళ్ళీ భూమి తిరుగుతున్న క్రమంలో అవి చీకట్లోకి వెళ్తాయి, ఈ పక్కనున్న మళ్ళీ వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, భూమి తిరుగుతోంది, పొద్దున్న దాకా తిరుగుతుంది కదా, అప్పటికి మనకి వెలుగు వస్తుంది, అటు తిరుగుద్ది కాబట్టి. అంతేనా? ఇప్పుడు నాకు ఈ పక్కంతా వెలుగు పడుతుంది, మీరు ఇటు వచ్చి చూడండి, నా వెనక వైపు అంతా ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే నా వెనక వైపు లైటింగ్ లేదు, నా వెనక వైపు నుంచి నా మీద పడే ఫోకస్ ఏమీ లేదు, ముందు నుంచి ఉన్న ఇన్ని లైట్లు. కాబట్టి నా ముందు భాగం అంతా వెలుగుమయం, వెనక భాగం అంతా ఏంటి? చీకటిమయం. ఇప్పుడు నేను వెనక్కి తిరిగాను అనుకోండి, ముందు భాగం అంతా చీకటి, వెనక భాగం అంతా వెలుగుమయం అవుతుంది. మళ్ళీ ఇటు తిరిగినప్పుడు ముందు భాగం చీకటి అయిపోద్ది. సేమ్ భూమి అంతే, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఒక పక్క వెలుగు, ఒక పక్క చీకటి. రైటా? రైట్. ఇప్పుడు అన్ని దేశాలకు వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే, అన్ని దేశాలకు వెలుగునిచ్చే చంద్రుడు, వెన్నెలిచ్చే చంద్రుడు ఒక్కడే. ఇది మీకు బాగా అర్థమైతే మా దేవుడు అనడం, మా సూర్యుడు అనడం, మా చంద్రుడు అనడం అన్నీ ఒకటేగా. బాగున్నాయా? అలాగ అనడం బాగుందా? బాగాలేదు. అందుకే ఇప్పుడు మా దేవుడు అనే భావజాలం చాలా చండాలమైనది. ఆ భావజాలంతో మనుష్యులను వేరుగా చూడడం ఇంకా చండాలమైంది. అర్థమైందా? ఆ భావజాలంతో మనుషుల్ని వేరుగా చూడడం చాలా చండాలం. ఆ మధ్యకాలంలో కాకినాడకు చెందిన ఒక ఆయన కూడా మంచి పబ్లిసిటీ ఉన్న వ్యక్తే, మాట్లాడుతూ ఆయన అన్నాడు, కాకినాడకు చెందిన ఆయన, మన సిమ్ కార్డులు ఎలాగైతే ఇతర దేశాల్లో పనిచేయవో అలాగే ఇతర దేశాలకు చెందినటువంటి దేవుళ్ళు కానీ, మతాలు కానీ, విశ్వాసాలు కానీ ఇక్కడ పనిచేయవు, ఇక్కడ పనిచేసేవి అక్కడ పనిచేయమన్నాడు. ఎంత గొప్ప జ్ఞానం చెప్పావు నాయన, మహానుభావ. నీ ముందు కూర్చున్నోళ్ళకి ముందు దండేసి దండం పెట్టాలి, నీకు కాదు. ఇంత గొప్ప జ్ఞానివైన నీ ముందు కూర్చుని వింటున్నారంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఇటు సిమ్ కార్డు దేవుడు ఒకటేనా? ఇప్పుడు అలా అనుకుంటే సిమ్ కార్డులకు కూడా రోమింగ్ వచ్చేసింది, మరి ఏం చేయమంటావు? రోమింగ్ బ్యాలెన్స్ వేయించుకుంటే ఇదే ఫోను దుబాయ్లోకి వెళ్ళినా పనిచేస్తుంది, ఇదే ఫోను ఇంకో దేశం వెళ్ళినా పనిచేస్తుంది, రోమింగ్ బ్యాలెన్స్ వేయించుకుంటే. అంటే రోమింగ్ వేయించుకుంటే ఈ సిమ్ కార్డు కూడా అక్కడ పనిచేస్తుందిగా. ఈ దిక్మాల ఉదాహరణలు అన్ని అవసరమా? పనికిమాల ఉదాహరణలో దేవుడికి సిమ్ కార్డుకి సంబంధం ఏంటి? అసలు సంబంధమే లేదు, సంబంధమే లేదు. సో కాబట్టి ఆ జబ్బులు ఏవి మనలో ఉండడానికి లేదు. మీ దేవుడు మా దేవుడు అంటే మీ సూర్యుడు మా సూర్యుడు అన్నట్టే. మీ సూర్యుడు మా సూర్యుడు అనడం కరెక్ట్ అయితే మీ దేవుడు మా దేవుడు అనడం కూడా కరెక్టే. ఇప్పుడు చెప్పండి, మీ సూర్యుడు మా సూర్యుడు అనడం కరెక్టేనా? కరెక్టేనా? కాదు. మీ సూర్యుడు మా సూర్యుడు అనడం కరెక్ట్ కానప్పుడు మీ దేవుడు మా దేవుడు అనడం కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు, ప్రపంచమంతా ఒకే తండ్రి సంతానం, ఒకే తండ్రి పిల్లలు, మనం అందరం ఒకే తండ్రి సంతానం. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త. ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక వెలుగు, ఆయన ఒక మహాశక్తి అంతే. ఆయన ఒక వెలుగులా చూడాలి తప్ప ఆయనకు కూడా మనకులాగే ఆకారం ఉంటుంది అనుకోవడం పొరపాటు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే
పేతురు గారికి ఒక జబ్బు ఉండేదంట. ఏంటా జబ్బు అంటే, దేవుడు మాకు మాత్రమే దేవుడు, ఆయన అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు అనగా ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేలు దేవుడు అన్న పదం మీరు పాత నిబంధన వెతుక్కోండి, అలాగే కనపడుద్ది. ఇశ్రాయేలీల దేవుడైనా, ఇశ్రాయేలీల దేవుడైన ఈ పదప్రయోగం ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఆయన ఏదో మా వంశీకుడు అన్నట్టు భావించారు, మావోడే అన్నట్టు భావించారు, మాకు మాత్రమే సొంతం అన్నట్టు భావించారు. ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. ఆయన సరిగా అర్థం చేసుకోలేక ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అన్న పదప్రయోగం అనేక మార్లు గ్రంథంలో చేయబడింది కాబట్టి ఇంకా ఆయన మా ఒక్కరికే సొంతం, మాకు మాత్రమే సొంతం, మాకే సొంతం అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. అప్పుడప్పుడు చూడండి, నా మొగుడు నాకే సొంతం అనేది డైలాగ్ ఉంటుంది, ఏదో సీరియల్ కూడా ఉన్నట్టుంది. నా మొగుడు నాకే సొంతం, అంతవరకు ఓకే, నీ మొగుడు నీకే సొంతం అమ్మా, ఏం కాదనట్లేదు, ఇక్కడ గొడవకు రావద్దు, అది కరెక్టే. మరి నా దేవుడు నాకే సొంతం అంటే అది కరెక్ట్ కాదు. మొగుడికి దేవుడికి చాలా తేడా ఉంది. మొగుడు వేరు, దేవుడు వేరు. ఎందుకు? మొగుడు అంటే ఒక వ్యక్తి మాత్రమే. ఇలాంటి మొగుళ్ళు చాలామంది మొగుళ్ళు ఉంటారు, చాలామందికి ఉంటారు. ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ప్రతి వ్యక్తి మొగుడు అవుతాడు. కానీ దేవుళ్ళు ఉండరు, దేవుడే ఉంటాడు, దేవుడే ఉంటాడు. కాబట్టి ఈ దేవుడు మాకే సొంతం అనటానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. పిల్లలందరికీ తండ్రిపై సమాన హక్కులు ఉంటాయో ఉండవా? పిల్లలందరికీ తల్లి మీద సమాన హక్కులు ఉంటాయో ఉండవా? 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం ఒక తల్లికి, మరి 10 మంది పిల్లలకు తల్లి ఒక్కతేగా, ఒక్కతే. ఇప్పుడు ఈ తల్లి పట్ల ఈ 10 మంది పిల్లలకి సమాన హక్కులు ఉంటాయి. అలాగే ఒక తండ్రికి 20 మంది పిల్లలు ఉండొచ్చు, ఆ 20 మంది పిల్లలకు కూడా తండ్రి పట్ల సమాన హక్కులు ఉంటాయి. అలాగే దేవుడు అందరికీ దేవుడు, అందరికీ సృష్టికర్త, అందరికీ తండ్రి. కాబట్టి తండ్రిని గూర్చి ఆలోచించేటప్పుడు, తండ్రిని గూర్చి అర్థం చేసుకునేటప్పుడు అక్కడ మన ఈగోలు పనికిరావు, మన ఆలోచనలు పనికిరావు, మన భావజాలం పనికిరాదు సుమా. మన భావజాలంతో ఎప్పుడు ఆయన గురించి చెప్పకూడదు. మన భావజాలంతో చెప్తే మనకు అనుకూలంగా చెప్పుకుంటాం. అందుకే మన భావజాలం చచ్చిపోవాలి, ప్రపంచీకరణ అనే భావజాలం రావాలి, యూనివర్సల్గా ఆలోచించటం మొదలవ్వాలి. ఎప్పుడైతే మనం యూనివర్సల్గా ఆలోచించటం మొదలవుతామో పేతురు గారిలాగా మనం కూడా గ్రహిస్తాం. ఏం గ్రహిస్తాం? దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. ఇంకో మాట కూడా వ్రాయబడింది గ్రంథంలో, క్రియలను బట్టి తీర్పు తీర్చివాడట. అది కూడా చూద్దాం. అదే పేతురు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. అంతే, ఇంకక్కడితో అయిపోయింది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ కూడా. ఎందుకంటే పేతురు గారు చాలా కొత్త విషయాలు గ్రహించాడు, అప్పటి వరకు తెలియని విషయాలు గ్రహించాడు ఆయన. అందుకే ఆయన చెప్తున్నాడు, పక్షపాతం లేదంట. దేన్ని బట్టి తీర్పు? క్రియలను బట్టి. ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను. క్రైస్తవుడిగా మారిపోయావు నువ్వు, బాప్తిస్మం కూడా తీసేసుకున్నావు. క్రైస్తవుడిగా మారిపోయి బాప్తిస్మం తీసేసుకుని ఒక అవిశ్వాసిలాగా క్రియలు చేస్తున్నావు. క్రైస్తవుడిగా మారానని చెప్పావు, బాప్తిస్మం తీసేసుకున్నానని చెప్పావు, రెండు కరెక్టే. కానీ ఏం మారలేదు? క్రియలు మారలేదు. విశ్వాసం ఉందని చెప్తున్నావు కానీ ఏమి లేవు, క్రియలు లేవు. విశ్వాసం అయితే ఉంది. అవి బాబు మా వాడికి చాలా విశ్వాసం అండి, ఏ వారం కూడా చర్చి మాండండి, ఎంత విశ్వాసమో. ఈమెకి ఎంత విశ్వాసమోనండి, చాలా విశ్వాసం, ప్రతి వారం కరెక్ట్గా టైంకి వెళ్ళిపోద్ది దేవుని సన్నిధికి, ఎంత విశ్వాసమో. అంటే విశ్వాసం ఓకే, ఆ విశ్వాసంతోనే బాప్తిస్మం తీసుకున్నావు, విశ్వాసంతోనే దేవుని సన్నిధికి వెళ్తున్నావు, విశ్వాసంతోనే దేవుని పనులు చేస్తున్నావు, దేవుని పనికి సహకరిస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ విశ్వాసం ఒక్కటే ఉందంట, ఏమి లేవు, క్రియలు లేవు.
ఇప్పుడు ఏమంటుందో తెలుసా బైబిల్? క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏంటట? మృతము అంది. అంటే చచ్చిపోద్దది. క్రియలు లేని విశ్వాసానికి ఏమి లేదు, విలువ లేదు. అది చచ్చిన శవంతో సమానం. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు నీవు విశ్వాసివి, సన్నిధికి వస్తావు, క్రియలు లేవు, రేపొద్దున చచ్చిపోయిన తర్వాత ఒక అన్యుడు ఉన్నాడు అక్కడ. ఆ అన్యుడు విశ్వాసం లేదు, ఎందుకంటే అతనికి వినడం జరగలేదు కాబట్టి అతనికి విశ్వాసం కలగలేదు. విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? వినాలి. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అతడు వినలేదు, అతనికి ఎప్పుడూ ఏమీ తెలియదు పాపం. అతను ఎందుకో ఈ సమాజానికి దూరంగా ఎక్కడో ఉన్నాడు. సో అతనికి ఎవడూ చెప్పేవాడు దొరకలేదు, అతనికి ఎప్పుడు వినలేదు. వినకపోవడం వల్ల విశ్వాసం కలగలేదు. కానీ అతని మనస్సాక్షి మాత్రం దైవ భయం కలిగి ఉంది. అతని మనస్సాక్షిలో ఎలా వచ్చిందో తెలియదు, దైవభీతి వచ్చింది, దైవ భయం వచ్చింది. అతనికి సత్యం తెలీదు కానీ కొద్దో గొప్ప భయభక్తులు కలిగి బతుకుతున్నాడు. కొంచెం నీతిగా జీవించడం మొదలుపెట్టాడు. ఎలాగో అతను మనస్సాక్షిని బట్టి నీతిగా బతికాడు. ఇద్దరు చచ్చిపోయారు. రేపు పొద్దున్న మీ ఇద్దరిలో దేవునికి కొంచెం మంచిగా ఎవరు కనబడతారు? అసలు క్రియలే లేకుండా నిన్ను నమ్మేశా అని చెప్పుకున్న నువ్వు గొప్పగా కనబడతావా ఏంటి? ఎవరో తెలియకుండా, ఆయన ఎవరో తెలియకుండా, సత్యం ఎప్పుడు వినకుండా, జ్ఞానం ఎప్పుడు వినకుండా, అసలు వినటానికి అవసరమైన, విశ్వాసానికి అవసరమైన వాక్యం అతని దగ్గరికి రాకుండా, మనస్సాక్షిని బట్టి నీతిగా యథార్థంగా బతికి చచ్చిపోయిన అతడు వెలుగుమయంగా కనబడతాడా ప్రభుకి? ఎవరు కనబడతారు? అతనే వెలుగుమయంగా కనబడతాడు కదా. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జరిగిందని కాదు, ఇది నీకు అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు ఏదో ట్యాగ్ వేసుకున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేయడు. మా క్రైస్తవులు దేవుడు అండి, ఏదేమైనా మా క్రైస్తవుల పక్షానే ఉంటాడండి అన్నావు అనుకో. నువ్వు ఏది దిక్కుమాలను బతుకుతూ, నీతిమాలను బతుకుతూ, మా క్రైస్తవుల దేవుడు ఏదేమైనా ఆయన ఎక్కడుంటాడు? మా పక్షం. ఆయన రాజకీయ నాయకుడు కాదు, నీ ఓట్లు ఆయనకి అక్కర్లేదు. రాజకీయ నాయకుడు అనుకో, అవి బాబు వీళ్ళు మా ఓట్లు, నా సైన్యం, నేను వీళ్ళకి ఏం చేసినా కానీ సపోర్ట్ చేయాలి, కేడర్ పోద్ది. మళ్ళీ నా సపోర్ట్ కానీ నా కేడర్కి ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఎలక్షన్లో నాతో పాటు నిలబడరు, నాకు ఓటేయరు, కాబట్టి మా వాళ్ళు ఎలాగున్నా పర్లేదు, మా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని ఒకవేళ లోక సంబంధమైన నాయకుడు అనుకుంటే అనుకోవచ్చేమో. కానీ దేవుడు కేడర్ కోసమో, సపోర్ట్ కోసమో, ఓటు కోసమో, సంఖ్యాబలాన్ని చూపించుకోవడం కోసమో నీ అన్యాయానికి కూడా సపోర్ట్ చేసేవాడు కాడు. ఒకవేళ అలా చేస్తే ఆయన కూడా ఏమవుతాడు? పక్షపాతి అవుతాడు. అర్థమైందా? అలా చేస్తే ఆయన కూడా ఏమవుతాడు? పక్షపాతి అవుతాడు. ఇక్కడ ఎవరొకరికి ఉండండి, అక్కడ ఉండండి, ఆ ఇబ్బంది ఉండదు. ఇటు అవేవో వస్తున్నాయి కదా, ఇటు అటు. సో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, రైట్? సో దేవుడు ఏకపక్షం వహించిన, దేవుడు ఏకపక్షంగా నిలబడిన, దేవుడు అన్యాయానికి సపోర్ట్ చేసిన ఆయన దేవుడు కాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, క్రైస్తవులుగా మీరు మా దేవుడు మాకే సపోర్ట్ చేస్తాడు, మా దేవుడు మేము నమ్మేసుకున్నాం కాబట్టి ఎలా బతికినా పర్లేదు, మేము రక్షణలోకి వచ్చేసాం కాబట్టి ఎలా జీవించినా పర్లేదు, మేము బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి మా ఇష్టమే ఇంకా అని ఎప్పుడూ అనుకోవద్దు. అర్థమైందా? దేవుడు ఎంత ఖచ్చితత్వం గలవాడంటేనట, దేన్ని బట్టి తీర్పు అన్నాడు అక్కడ, చూడండి. దేన్ని బట్టి తీర్పు? క్రియలను బట్టి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి. ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి, ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. ఇది మీకు బాగా అర్థమైతే, ఈ జ్ఞానం మీకు బాగా అర్థమైతే, అమ్మో దేవుడు ఆషామాషి ఏం కాదు, మనం ఆడించినట్టల్లా ఆయన ఆడు. అంటే చూడండి, తల్లిదండ్రులుగా మనకు స్వభావం ఉంటుంది. కాకిపిల్ల కాకి ముద్దన్నట్టు, పక్కోడు ఏం చేసినా మనకు తప్పులా కనబడుద్ది. మన పిల్లలు ఏం చేసినా మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా సర్దేస్తాం. జాగ్రత్తగా ఏం చేస్తాం? సర్దేస్తాం, కప్పేస్తాం, కవర్ చేస్తాం.
అలాగా సర్దేసేయడానికి, కప్పేయడానికి, కవర్ చేయడానికి ఆయన మనలాంటి వాడు కాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఎవరైనా? నీతిగల న్యాయాధిపతి, ఖచ్చితత్వం కలిగినటువంటి న్యాయాధిపతి, కరుణగల న్యాయాధిపతి. కనుక న్యాయాధిపతి అయిన దేవుని గురించి ఆలోచన చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఏదైనా పర్లేదు, మనోడు కాబట్టి కప్పేస్తాడు, మనోడు కాబట్టి ఒప్పించేస్తాడు, మనోడు కాబట్టి సెట్ చేసేస్తాడు, మనోడు కాబట్టి మన పాపాన్ని కూడా అంగీకరించేస్తాడు అన్నట్టుగా బ్రతికితే అది చాలా తప్పు. మనోడు కాబట్టి మనల్ని కాపాడేస్తాడు, తప్పు. ఆ భావజాలమే తప్పు అంటున్నానుగా ఫస్ట్ నుంచి. ఆ భావజాలం తీసేయండి. దేవుడు అందరివాడా కొందరివాడా కదా? బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది, యేసుక్రీస్తు ఎందరికి ప్రభు? అందరికీ ప్రభు అన్నది. అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడంట. నిన్నే మనం మాట్లాడుకున్నాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకసారి. 5:45. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అంటే అందరినీ సమానంగా చూస్తున్నాడా? హెచ్చు తగ్గులున్నాయా? సమానంగా చూస్తున్నాడు, సమానంగా చూస్తున్నాడు. అయితే ఇందాక చెప్పిన సందర్భాన్ని ఒకసారి మరలా రీకలెక్ట్ చేసుకుందాం. అదేంటంటే పేతురు భక్తుడు ఆ మాట, ఆ డైలాగ్ అక్కడ ఎందుకు వాడాడు? సందర్భం తెలియాలి మనకు. ఆ డైలాగ్ అక్కడ పేతురు భక్తుడు ఎందుకు వాడాడు? దేవుడు పక్షపాతి కాడని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం ఇందాక చదివాం కదా, 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని అదేనమాట. ఎలా గ్రహించాడంట? నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా అప్పుడే ఎందుకు గ్రహించావంటే అప్పటి వరకు ఆయన అనుకున్నాడు దేవుడు మన పక్షపాతి, దేవుడు ఇశ్రాయేలు పక్షపాతి. దేవుడే పక్షపాతి, ఇశ్రాయేలు పక్షపాతి అనుకున్నాడు. అర్థమైందా? దేవుడు ఇశ్రాయేలు పక్షపాతి అని ఎందుకు అనుకున్నాడంటే అబ్రహాం అనే ఒక అతనికి వాగ్దానం చేయబడింది. ఏంటా వాగ్దానం? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఆకాశమందలి నక్షత్రాల వలె, సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వది. నీ అన్నగానే ఒక వ్యక్తి మీద డిపెండ్ అయిపోయింది కథ మొత్తం. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకు అలా వాగ్దానం చేశాడో, అబ్రహాము కడుపున ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు కడుపున యాకోబు, యాకోబుకు వాగ్దానం లభించింది. యాకోబు పోగొట్టుకుంటే యాకోబు నుండి 12 గోత్రాల వారు ఇశ్రాయేలీలు, వాళ్ళకి పాలుతేనెలు ప్రవహించే కనాను దేశం వాగ్దానం చేయబడింది. వాళ్ళందరూ కూడా వాగ్దాన దేశానికి వెళ్ళారు, వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకున్నారు, స్వతంత్రించుకున్నారు. అక్కడ ధర్మశాస్త్రం అంతకుముందే ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. తద్వారా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏంటంటే దేవుడు మన ఖాతాలో ఉన్నాడు, ప్రపంచంలో ఇంకెవరి ఖాతాలోనూ దేవుడు లేడు. దేవుణ్ణి మనం పట్టేశాం, మనకు దొరికేశాడు, మనం దాచేసాం, మనోడే ఇంకా మన పక్షపాతి, అంతే ఇంకా మన పక్షపాతి అని అనుకున్నారు వాళ్ళు. ఆ జబ్బు కాస్త ఏ దారిలోకి వెళ్ళిపోయిందంటే మేము సమరయులతో మాట్లాడాం, మేము ఇతర అన్యజనులతో మాట్లాడాం, మేము ఎవరిని దగ్గరికి రానేమో, మేము ఎవరిని ముట్టుకోం, మేము ఎవరిని పట్టుకోం, కనీసం సమరయులతో భోజనం కూడా చెయ్యం. అంటే వివక్ష వైపు దారితీసింది. వివక్ష చూడండి, ఎప్పుడు కూడా ఈ జబ్బు మనకు వచ్చిందంటే మనిషిని మనిషిగా చూడలేమండి, మనిషిని మనిషిగా చూడలేం. ఆ జబ్బు ఎలా ఉంటుందంటే మీరు మా ఓళ్ళు కాదు అనగానే ఏదో తెలియని శత్రుత్వం కనబడుద్ది. ఇంకక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, యేసుప్రభు ఫోటో పెట్టండి, కింద పాజిటివ్ కామెంట్లు కాదు కదా, నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కువైపోతారు, తిట్టేవాళ్ళు కనబడతారు అక్కడ. అంటే వాళ్ళు ఏదో ద్వేషం నింపేసుకున్నారు యేసుప్రభు మీద. ఆ ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు వాకింగ్ కనబడగానే కోపం వచ్చేస్తుంది, ఏదో ఫోటో కనబడగానే కోపం వచ్చేస్తుంది, చర్చి బొమ్మ కనబడగానే కోపం వచ్చేస్తుందంటే నువ్వు ఒక ద్వేషాన్ని నింపేసుకున్నావు నీ మనసులో. ద్వేషం అంటే ఏంటో తెలుసా? అది నిప్పు లాంటిది.
నిప్పు జేబులో పెట్టుకోండి ఎలాగుంటుంది? ఎవరికి కాలుతుంది కదా? ఇప్పుడు ద్వేషం లోపల పెట్టుకుంటే కూడా ఎవరు పోతారు? పెట్టుకున్నాడు పోతాడు, అంతే కదా? ఇప్పుడు నన్ను నువ్వు ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు పడట్లా, పళ్ళు కొరుకుతున్నా, టిక్ 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 అంటున్నాయి, సౌండ్లు వచ్చేస్తున్నాయి. నేనంటే నీకు కోపం వచ్చేస్తుంది, ఏదో తెలియని విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కోపం అక్కడే ఉంటుంది కుర్చీలో, నేను ఇక్కడే ఉంటాను. అక్కడి నుంచి ఇక్కడికి ఏదో సూర్యకారంలాగా వచ్చిన నేను చేసేద్ది అది నీలోనే ఉంటుంది. నీలో పెరిగి 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 నువ్వు రోగాల బారిన పడతావు. ఆ కోపం వల్ల, ఆ అసూయ వల్ల, ఆ ద్వేషం వల్ల నువ్వే నష్టపోతావు. నీలో విడుదల కాకూడని హార్మోన్లు విడుదలవుతాయి, ప్రశాంతతను పాడు చేసుకుంటావు. ద్వేషం వల్ల ఆరోగ్యం చెడిపోద్ది, ఒళ్ళు పాడైపోద్ది. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇప్పుడు చాలామంది ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ద్వేషం విపరీతంగా కక్కుతున్నారు. మన మతం కాదు అనగానే అబ్బో ఇంకా అన్ని కామెంట్ల మీద కామెంట్లు, కామెంట్ల మీద కామెంట్లు వ్యతిరేకంగా. మన కులం కాదు అనగానే కామెంట్ల మీద కామెంట్లు వ్యతిరేకంగా. అలాగే రాష్ట్రాల మధ్య చిచ్చు, పార్టీల మధ్య చిచ్చు. చూడండి, పార్టీల వాళ్ళు ఎలా తిట్టుకుంటారు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాడిని తిడతారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాడిని తిడతారు. తిట్టరా చెప్పండి? ఖచ్చితంగా. ఇంకా ఆల్రెడీ రూలింగ్లో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీలు తిడతాయి, ప్రతిపక్ష పార్టీని రూలింగ్లో ఉన్న పార్టీలు తిడతాయి. ఈ 5 సంవత్సరాలే కాదు, ప్రతి 5 సంవత్సరాలు అదే గొడవ. మళ్ళీ రేపు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా అదే గొడవ. మన రాష్ట్రంలోనే కదా, అన్ని రాష్ట్రాల్లోనే ఇదే గొడవ. తిట్టకపోతే ఇంకేమి లేదు అక్కడ. తిట్టుకోవాలి, దుమ్మెత్తిపోసుకోవాలి, ఒకడినొకడు అనుకోవాలి. ఇంక ఇలా జరిగితేనే ఆ పార్టీకి మనుగడ ఉంది. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి. రాజకీయ నాయకులు అందరూ కలిసి కూర్చొని ఈ 5 సంవత్సరాలు మేము పరిపాలిస్తున్నాం, మాతో పాటు మీరు కూడా కలిసి రండి, మేము గెలిచాం అయినా మిమ్మల్ని కూడా కలుపుకుంటాం, కలిసి పరిపాలిద్దాం, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మనం భారతీయులం కదా అని అనుకుంటారా? అక్కడ దేశమును ప్రేమించు మన్నా, మంచి అన్నది పెంచు మన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అవి వినబడవు. ఆ పద్యాలు రావు. జనగణమన రాదు, వందే మాత్రం రాదు, ఏమీ రాదు. అక్కడ దాకొచ్చేసరికి నువ్వు నేను భారతీయుడివైనా, నువ్వు నేను ఒకే మతమైనా, నువ్వు నేను ఒకే జాతి అయినా, నీది నాది ఒకే ప్రాంతమైనా, పార్టీ వేరు కాబట్టి నేను నిన్ను తిడతా, నేను నిన్ను కొడతా, నేను నీతో కలిసి పనిచేయను, నేను నిన్ను దగ్గరికి రానివ్వను అని అనుకుంటారు. నిజంగా అభివృద్ధి జరగాలంటే ఎలా జరుగుతుందో తెలుసా? గెలిచిన ఎమ్మెల్యే గెలవని ఎమ్మెల్యేని తనతో పాటు కలుపుకొని, భయ్యా మందే ఒకటే నియోజకవర్గం, కలిసి పని చేద్దాం భయ్యా, నీ సలహాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వు, నా సలహాలు నువ్వు తీసుకో, నేనే గెలిచా, నాదే అధికారం, అయినా నాతో ఉండు, నెక్స్ట్ టైం నువ్వు గెలిచావా నేను కూడా నీతో ఉంటా, నీకు నేను సపోర్ట్ ఇస్తా, మనందరం కలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటారా? అనరు. అలాగ అనేవాళ్ళు అయితే నువ్వు 2 ఏళ్ళు పంచి పెడతాడు, 3 ఏళ్ళు ఎందుకు పంచి పెడతాడు? నీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పంచి పెట్టాడంటే అర్థం ఏంటి? ఈ 5 ఏళ్లలో దానికి డబల్ లాగేస్తాడు. వ్యాపారం అది. నేను కొనుక్కుంటున్నాను సీటు, నువ్వేమో నాకు ప్రేమతో లేదు, అమ్ముడుపోయేసావు. నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఆ పెట్టుబడిలో బానిసవి. 2000కి బిర్యానీ పొట్లానికి, సారా ప్యాకెట్కి అమ్ముడుపోతావు. అప్పుడు నేను వ్యాపారమే కదా చేస్తాను. అప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది? జరగదు. ద్వేషం, కార్యకర్తల్లో ఎక్కడా లేని ద్వేషం. విచిత్రం ఏంటంటే, ఆ నాయకులిద్దరూ ఒకసారి ఎదురుపడ్డారు అనుకోండి, మీరు అనుకుంటారు మా ఓడికి కానీ ఎదురుపడ్డామంటే కత్తి పొడిచేస్తాడు, మా ఓడికి కానీ ఎదురుపడ్డామంటే గంతో గాల్చేస్తాడని మీరు అనుకుంటారు అమాయకులు. వాళ్ళు నిజంగా ఎదురుపడ్డారు అనుకోండి, ఇదిగో ఇలా కౌగిలించుకుంటారు ప్రశాంతంగా. ఇలా కౌగిలించుకుని, అబ్బా మొన్న ఎలా తిన్నావో తెలియట్లేదు కానీ ఇప్పుడు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది భయ్య, ఆ జాగ్రత్తగా తిను, మళ్ళీ నాకు కూడా ఉంచి మరీ వచ్చి 5 సంవత్సరాలు నేను కూడా తింటా అనుకుంటారు. అనుకుని వెళ్ళిపోతారు. కానీ కిందనున్న నీళ్ళు మాత్రం అబ్బో, కామెంట్లలో యుద్ధాలు, ఫేస్బుక్లో యుద్ధాలు, ఇన్స్టాగ్రామ్లో యుద్ధాలు, యూట్యూబ్లో యుద్ధాలే యుద్ధాలు, బయట రోడ్ల మీద యుద్ధాలు. బాగా ఆలోచన చేయండి.
ద్వేషం ఎవరిలో ఉంటే వాళ్ళే నష్టపోతారు. ప్రశాంతత ఎవరిలో ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. శాంతి సమాధానం ఎవరు ఆస్తులుగా కలిగి ఉన్నారో వాళ్ళను మించినోళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. శాంతి కంటే గొప్పదైన ఆస్తి, సమాధానం కంటే గొప్పదైన ఆస్తి, ప్రశాంతత కంటే గొప్పదైన ఆస్తి ప్రపంచంలో మరొకటి లేదు. నువ్వు అనవసరంగా ఒక వ్యక్తిని కానీ, ఒక దేవుణ్ణి కానీ, ఒక గ్రంథాన్ని కానీ, లేదా ఒక విగ్రహాన్ని కానీ, లేదా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్న వాళ్ళను కానీ, లేదా ఒక మతాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు కానీ, ఎవరినైనా నువ్వు ద్వేషించడం మొదలుపెట్టావు అంటే నువ్వు నిప్పు జేబులో పెట్టుకున్నావని అర్థం. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. ద్వేషించాల్సిన అవసరత లేదు, తృణీకరించాల్సిన అవసరత లేదు. ఇశ్రాయేలీలు చేసిన తప్పదే. ఏం తప్పు? ఇశ్రాయేలీలు సమరయులతో, యూదులు సమరయులతో భోజనము చెయ్యరు. ఎందుకు చేయరు? ఎందుకు చేయరంటే వాళ్ళ ప్లేట్లో ఉండేవి వేరు, మా ప్లేట్లో ఉండేవి వేరు. లేవియకాండం 11వ అధ్యాయం ప్రకారం మా ప్లేట్లో పరిశుద్ధమైనవి ఉంటాయి. లేవియకాండం 11వ అధ్యాయం ప్రకారం వాళ్ళ ప్లేట్లో అపరిశుద్ధమైనవి ఉంటాయి. వాళ్ళు అపరిశుద్ధమైన తిండి తింటారు కాబట్టి వాళ్ళకి మాకు పడదు. మేము పరిశుద్ధమైన తిండి తింటాం కాబట్టి వాళ్ళతో మేము జత కలవము. వాళ్ళు వేరు, మేము వేరు. మాకు దేవుడు ఉన్నాడు, వాళ్ళకి దేవుడు లేడు. వాళ్ళు ఒకవేళ మా దేవుడు అన్నా కూడా మేము ఒప్పుకోం. మా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు అనుకుంటూ ద్వేషంతో, కోపంతో, క్రోధంతో కాలం గడుపుతున్నారట ఇశ్రాయేలీలు. అన్యజనులను ద్వేషిస్తున్నారు, అన్యజనులను దూరం పెడుతున్నారు. ఇంతకు అన్యజనులు అంటే ఎవరు? వాళ్ళ విశ్వాసంలో లేనివారు, వాళ్ళ జాతి కానివారు, అంతే. అన్యజనులు అంటే పాపాత్ములు అనుకోకండి. నేను గతంలో కూడా చెప్పాను. అన్యులు అంటే అర్థం ఏంటంటే మీ కుటుంబంలో లేనివారు, ఇతర కుటుంబానికి చెందినవారు, వాళ్ళు మీకు అన్య కుటుంబాల వాళ్ళు అవుతారు. మీ గ్రామం కాని వారు ఇతర గ్రామానికి చెందినవారు మీకు అన్య గ్రామం అవుతుంది. అది మీ సొంత గ్రామం కాదు. మీ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాన్ని ఏమంటారు? అన్య రాష్ట్రం అంటారు. మీ దేశం కానీ ఇతర దేశాన్ని ఏమంటారు? అన్య దేశం అంటారు. మీ భాష కానీ ఇతర భాషను ఏమంటారు? అన్య భాష అంటారు. అర్థమైందా? అన్యులు అంటే మనం వెళ్ళే రూట్లో రానివారు, మనం వెళ్ళే మార్గంలో లేనివారు, మన విశ్వాసంలో లేనివారు. ఇవన్నీ కూడా అన్యులనే అంటారు, అన్యులనే వస్తాయి. ప్రతి చోట కూడా అన్యుడు అన్న పదమే వాడతారు. సో ఇశ్రాయేలీలు ఈ అన్యుడు అన్న భావజాలంలో ద్వేషాన్ని నింపుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ బ్రతుకంతా ద్వేషం. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు అలాగే ఎవరినైనా ద్వేషిస్తుంటారా? మీరు నమ్మింది ఎవరిని? యేసుక్రీస్తుని. ఎంతమంది నమ్మారు యేసుక్రీస్తుని? చేయి చూపించండి. రైట్. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇతర దేవుళ్ళను, దేవతలను ద్వేషిస్తుంటారా? కనబడితే ద్వేషం వస్తుందా? మీకు కోపం వస్తుందా? చిరాకు వస్తుందా? అసహ్యం వస్తుందా? ఒకవేళ అలా వస్తుంటే మీలో కూడా నిప్పు ఉందని అర్థం. నిజమే కదా? ఇప్పుడు యేసును నమ్మితే, యేసుక్రీస్తును నమ్మితే ఇతరులందరినీ ద్వేషించాలని ఉందా బైబిల్లో? లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు యేసుప్రభుని ద్వేషించమని ఉందా? పోనీ లేదు. యేసుక్రీస్తుని నమ్మితే ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. శత్రువును కూడా ఏం చేయొచ్చట? చెప్పండి, ఏం చేయమన్నాడు? ప్రేమించిన ఆయన అన్నాడు. శత్రువు అంటే అర్థం జీవం కలిగినోడు. జీవం కలిగినోడు నీకు అవసరమైతే నీకు కీడు చేయగలడు వాడు. జీవం కలిగిన శత్రువునే ప్రేమించిన ఆయన ద్వేషించుకో అని అలా పోనీ, పట్టించుకోకు పోనీ. ఒకవేళ వాడు నీ నాశనం కోరుకున్నా కానీ నువ్వు వాడి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి. వాడు నీ నాశనాన్నే కోరుకోవచ్చు, ఆమె నీ నాశనాన్నే కోరుకోవచ్చు, కానీ నువ్వు ఆమె నాశనాన్ని కోరుకోకు. ఏం చేయి? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. పోతారు. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు ఒక డైలాగ్, ఎవరి కర్మన వాళ్ళే పోతారు అంటాం కదా. ఎవరి పాపాన వాళ్ళే పోతారు. దేవుడు సరైన న్యాయం తీరుస్తాడు. మనం కంగారు పడాల్సిన పని లేదు. సరైన టైంలో సరైన జవాబు దేవుడే ఇస్తాడు అంటాం కదా. మరి దేవుడు అదే కదా నేర్పించాడు.
మనం ఎందుకు ద్వేషించాలి? ఎవరిని ద్వేషించాల్సిన పని ఎవరికీ లేదు. హిందువులు క్రైస్తవులను ద్వేషించక్కర్లేదు, క్రైస్తవులు ఇస్లాం వారిని ద్వేషించక్కర్లేదు, ఇస్లాం వారు హిందువులను ద్వేషించక్కర్లేదు. ఒకరినొకరు ద్వేషించడం అనే జబ్బు మనలో ఉండటానికి వీలు లేదు. మనం ఎవరిని ద్వేషించొద్దు. ఎవరిని ద్వేషించడం అంటేనే అదొక చెడ్డ లక్షణం. దట్స్ ఎ బ్యాడ్ థింగ్. అది ఆ బ్యాడ్ థింగ్ నీలోనికి వచ్చింది అంటే నీలో విడుదల కాకూడని హార్మోన్లు విడుదలవుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు చూడండి ఆరోగ్యంగా ఉంటాం, ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి ఆరోగ్యంగా ఉంటాం, బాధగా ఉన్నప్పుడు ఎలాగుంటాం? ఆకలి కూడా వేయదు, వేదనలో ఉన్నప్పుడు దాహం కూడా వేయదు, ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు మనశ్శాంతి లేనప్పుడు నిద్ర కూడా పట్టదు. అంటే లోపల ఎంత ప్రశాంతంగా ఉంటే బయటకు అంత హ్యాపీగా ఉంటాం. అందుకే సంతోషకరమైన మనస్సు ఆరోగ్యకారకము అన్నాడు సామెతల గ్రంథంలో. మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. మత్సరం లోపల ఉంటేనంట ఎముకలకి ఏమొస్తుందట? కుళ్ళు. అందుకే ఎవరిని ద్వేషించొద్దు. పేతురు గారు మాత్రం ఆ భావజాలలో ఉన్నాడు. ఎందుకు? దేవుడు పక్షపాతి ఏమో అనుకుంటున్నాడు. మనోడు కదా, మనం యూదులం కదా, మనోడు కదా దేవుడు. సమరయులు మనోళ్ళు కాదు కదా, అన్యులు మనోళ్ళు కాదు కదా, రోమీలు మనోళ్ళు కాదు కదా, ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు మనోళ్ళు కాదు కదా అన్న భావనలోనే ఉన్నాడు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు పెట్టింది మనం తినకూడదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, కొర్నేలు ఇంటికి అసలు వెళ్ళకూడదు, కొర్నేలు ఇంట్లో భోజనం చేయకూడదు. ఈ రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. కొర్నేలు ఇంటికి వెళ్ళకూడదు, కొర్నేలు ఇంట్లో భోజనం చేయకూడదు. ఇందుకే కొర్నేలు అంటే ఎవరు? అన్యుడు. కొర్నేలు ఎవరు? అన్యుడు. పేతురు ఎవరు? ఇశ్రాయేలీయుడు. ధర్మశాస్త్రం ఎవరికి? కొర్నేలికా ఇశ్రాయేలీలకా? ఇశ్రాయేలీలకి. కొర్నేలికి ధర్మశాస్త్రం లేదు. కానీ కొర్నేలి ఎలా తెలుసుకున్నాడో సత్యం తెలుసుకున్నాడు. సత్యం తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పిన కార్యాలు తన బ్రతుకులో జరిగించడం మొదలుపెట్టేశాడు. అంటే క్రియలు కూడా వచ్చేసినాయి. ఎలాంటి క్రియలు ఉన్నాయట ఆయన జీవితంలో? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన అన్యుడు అతను. శతాధిపతి అంటే రోమా గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు, రోమ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉన్నాడంట కైసరియలో. కైసరియలో ఒక అన్యుడు భక్తిగా ఉన్నాడు, ఇశ్రాయేలీయుడు కానివాడు, పేతురు గ్రూపుకి చెందనివాడు, పేతురుతో రక్త సంబంధం లేనివాడు, అన్యుడు కొర్నేలి భక్తిపరుడు కైసరియలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, అతను ఒక్కడే కాదట, ఫ్యామిలీ మొత్తం టర్న్ అయిపోయారు, ఫ్యామిలీ మొత్తం మారు మనసు పొందేశారు, ఫ్యామిలీ మొత్తం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ పేతురు జాతికి చెందినోడు కాడు. ధర్మశాస్త్రానికి కట్టుబడడానికి ఇష్టపడుతున్నాడు, ధర్మశాస్త్రంలో ఉన్న నీతి క్రియలు చేయటానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఇశ్రాయేలీయుడు కాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా? గుడ్ క్యారెక్టర్ ఉంది అతనిలో, దేవుడికి నచ్చే క్యారెక్టర్ ఉంది, దేవుడు మెచ్చే క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతుంటే అతనికి ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా దేవుడికి అవన్నీ ఉంటాయా? దేవుడికి కులం ఉంటుందా? దేవుడికి జాతి ఉంటుందా? దేవుడికి మతం ఉంటుందా? దేవుడికి ప్రాంతం ఉంటుందా? దేవునికి భాష ఉంటుందా? ఉండవు. ఈ విభేదాలు ఏమి ఉండవు. మనకే ఈ జబ్బులన్నీ, మనకే ఈ జబ్బులు. మనం ఎన్ని రకాల జబ్బులతో ఉంటామో మనం కదా. నా ఏరియా, నా ఉట్లు, మా ఇంటి పేరు, నా భాష, నా కులం, నా జాతి, నా మతం. చివరికి ఒక మాట చెప్తాను, మీరు నొచ్చుకోకుండా ఉంటానంటే. నొచ్చుకుంటారా? నొచ్చుకున్నా చెప్తాను, సరదాగా అన్నానంతే, నాకు అసలు అలాంటివి ఉండవు. సో ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఇక్కడ చాలామంది ఉన్నాం కదా, మనలో కూడా ఉన్న జబ్బు వచ్చింది, చాలామందికి ఉంది ఈ జబ్బు. ఆ జబ్బు ఏంటంటే, మా సంఘం వేరు, మీ సంఘం వేరు. మొన్న ఒక ఆయన్ని అడిగా, అంటే మీ సంఘంలో దేవుడు ఎవరు బాబు అని అడిగా. మీ సంఘంలో దేవుడు ఎవరు? పాస్టర్ గారే యేసుప్రభువా? చెప్పండి, ఎవరు మన సంఘంలో దేవుడు ఎవరు? పాస్టర్ గారే యేసుప్రభువా? యేసుప్రభువేగా. మరి మా సంఘంలో కూడా యేసుప్రభువేరండి. మరి ఇప్పుడు
మీ సంఘం వేరు మా సంఘం వేరు అంటున్నావు నువ్వు అంటే ఓహో అంటే మీ యేసు ప్రభు వేరు మా యేసు ప్రభు వేరన్నమాట. ఉన్నాయి లేవి జబ్బులు. నేను అన్నది అబద్ధమా నిజమా మీరు చెప్పండి. నిజం అన్నవాళ్ళు చేయి చూపించండి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మయ్యా మీరు నా పార్టీయే, గొడవ లేదు ఇంకా. మీరు నేను ఒకటే పార్టీ కదా. ఇప్పుడు ఈ జబ్బు ఉండడం కరెక్ట్ అని అంటారా? ఇప్పుడట ఎన్ని జబ్బులు వచ్చేసాయి అంటే క్రిస్టియానిటీలో, రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళారు అనుకోండి చుట్టాలింటికి, అది ఆదివారం అనుకోండి, అంటే శనివారం వెళ్ళారు, ఆదివారం రావడానికి కుదరలేదు, అక్కడ ఉండిపోయారు. ఎక్కడ ఉండిపోయారు? కాకినాడలో ఉండిపోయారు. కాకినాడలో ఉండిపోయినప్పుడు వీళ్ళు చుట్టాలు, అక్క సంఘానికి వెళ్తున్నాం వస్తావా, అన్నయ్య సంఘానికి వెళ్తున్నాం వస్తావా అంటే, మీది ఏ సంఘం బాసు బ్రదరు? మాది పలానా సంఘం. మేము రామ్ బ్రదర్ అక్కడికి, మా సంఘం ఎక్కడుందో కాకినాడలో ఎత్తుక్కుని అక్కడికి వెళ్ళిపోతాను. అంటే ఇందుకే సంఘం అంటే అక్కడ యేసుక్రీస్తు మారడు, బైబిల్ మారదు, మరి ఏం మారుతాయి? పేరు మారుతుంది అంతే. సంఘం పేరు మారుతుంది, లేదా విధానాలు మారుతాయి, పద్ధతులు మారుతాయి, లేదా యూనిఫామ్ మారుతుంది. యూనిఫామ్, ఈ యూనిఫామ్ని, పేరుని, లేకపోతే ఆ విధుల్ని, సిద్ధాంతాలని పట్టుకొని దేవుణ్ణి ఏం చేస్తున్నారు వీళ్ళు? మొక్కలు చేశారంటే అమ్మ సాతాను మెల్లిగా మనలో కూడా ఏం తీసుకొచ్చింది? ఆ జబ్బు తీసుకొచ్చేసింది. యూదులు సమరయులతో భోజనము చెయ్యరు అని చదువుకున్నప్పుడు, పేతురు కొర్నేలుతో భోజనం చెయ్యడు అని చదువుకున్నప్పుడు, అరే ఇది కరెక్ట్ కాదు అని మనకు ఎలాగనిపిస్తుందో, దేవుని పేరట రక్షణలోకి వచ్చిన మనం కూడా మీ సంఘం వేరు, మా సంఘం వేరు, మీరు వేరు, మేం వేరు, మా గుడి వేరు, మీ ఏంటండి ఇదంతా? ఏంటండి ఇదంతా? అంటే ఎక్కడో సాతాను మన మనసులను కూడా ఏం చేశాడు? పాడు చేశాడు. సత్యమును బట్టి ఏకమై ఉండాలన్నారు యేసుప్రభు వారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో. దేన్ని బట్టట మనలో ఏకత్వం? జాతిని బట్టి కాదు, రంగును బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ప్రాంతాన్ని బట్టి కాదు, వ్యక్తిని బట్టి కాదు, ఇంటి పేరు బట్టి కాదు. మరి దేని బట్టి ఏకమై ఉండాలి మీరు అందరూ? సత్యమును బట్టి. మీలో సహోదర ప్రేమ ఉండాలి సత్యమును బట్టి. సత్యమును బట్టి మీరు అందరూ కలిసి ఉండాలి. అడ్డుగోడలు కట్టుకోకూడదు. ఒకడు క్రీస్తు వాడనన్నాడంట, ఒకడు పౌలు వాడనన్నాడంట, ఒకడు అపోల్లో వాడనన్నాడంట, ఒకడు కేఫా వాడనన్నాడంట. అప్పుడు పౌలు భక్తుడు అన్నాడు, కేఫా మీకోసం ప్రాణం పెట్టాడా? అపోల్లో మీకోసం ప్రాణం పెట్టాడా? పేతురు మీకోసం లేదా పౌలు మీకోసం ప్రాణం పెట్టాడా? క్రీస్తయ్య మీకోసం ప్రాణం పెట్టినవాడు. క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారు కదా. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన మీరందరూ క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రకటించిన సత్యమును బట్టి ఏకమై ఉండాలి. ఒకవేళ అసత్యమైతే అసత్యాన్ని విడిచిపెట్టడంలో తప్పులేదు, కానీ సత్యంలో ఉన్న మీరు సత్యమును బట్టి మేము ఏకం కాలేము అనుకుంటే అది తప్పు. మీరందరూ ఒకే బైబిల్ పట్టుకున్నారు, మీ అందరూ ఒకే క్రీస్తును నమ్ముకున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. రేపు పొద్దున అందరు వెళ్ళే డెస్టినేషన్ ఎక్కడికి? చచ్చిపోయాక. ఓ పేరు చెప్పండి, ఎక్కడికి? ఓ పేరు చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మరి దానికి కూడా ఏదో పేరెట్టండి ఎడగొట్టి. మరి ఎడగొట్టాలా వద్దా? ఏంటి అందరూ అక్కడ ఉంటారా? ఉండలేం కదా, కుదరదు. ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్ళడానికే పేర్లు అడ్డొచ్చినాయి, విధులు అడ్డొచ్చినాయి, సిద్ధాంతాలు అడ్డొచ్చినాయి, యూనిఫామ్ అడ్డొచ్చింది కదా. మరి పరలోకంలో ఇవన్నీ అడ్డు రావా? వస్తాయి రావా? మరి అక్కడికి ఎలా వెళ్ళిపోతాం మనం? ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోతామా? కుదురుద్దా? అలాగా కుదరదు. ఎవరు బోర్డు వాళ్ళు అట్టుకుని వెళ్ళిపోవాలి అక్కడికి. ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత గిరగిరగిర తిరిగేస్తుండాలి బోర్డు అట్టుకొని. ఏమ్మా మా బోర్డు ఎక్కడమ్మా? మీది మాది కాదమ్మా, మీరు ఇటు, మేము మాది ఎక్కడో కేటాయిస్తారమ్మా, మాకు స్థలం కేటాయిస్తారు, మాకు వేరేగా పెట్టారట కదా ఎక్కడో, మా భోజనాలు వేరు, మీ భోజనాలు వేరు, మేము ఉండేది వేరు, మీరు ఉండేది వేరు, మా చోటు వేరు, మీ చోటు వేరు. కాబట్టి పరలోకంలో మా ప్లేస్ ఎక్కడమ్మా? మా వాళ్ళకి ఎక్కడ కేటాయించారు, మా వాళ్ళకి ఎక్కడ సెటప్ చేశారో చెప్పండి ముందు అని అడగాలి మీరు. అలా ఉంటుందా? మనుషుల్ని విభజించినట్టు దేవుణ్ణి విభజించడం సాధ్యపడద్దా? సాధ్యపడదు. అందుకే మీరు గ్రహించండి, అందరూ గ్రహించండి. దేవుడు పక్షపాతి కాడు. ఆయన అన్యుడైన కొర్నేలిని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అనగా ఏ లోకం? అది చెప్పండి ముందు. లోకమే. ఇంతకీ లోకం అంటే ఏ లోకం?
ఆ, ఆ లోకంలో మళ్ళీ ఏ లోకం? మా లోకమా మీ లోకమా? మా లోకమా మీ లోకమా? ఏ లోకం? ఆ లోకాన్ని దేవుడు ప్రేమించాడా? అది మనకు కావాలి. ఎంత అతి దారుణమైన మనస్తత్వాలు ఉన్నాయంటే చాలామందిలో అదో రకం, అదో జబ్బు. ఇంకా వివక్ష ఉండకూడదు, అర్థమైందా? నువ్వు దేనికైనా ఇప్పుడు ఇంటి పేర్లు ఉన్నాయి. నా ఇంటి పేరు వేరు, నీ ఇంటి పేరు వేరు. ఆధార్ కార్డులో అలాగే కదా ఉంటుంది. నా ఇంటి పేరు నీకు రాదు, నీ ఇంటి పేరు నాకు రాదు. ఇంటి పేర్లు వేరైనంత మాత్రం నువ్వు నేను ద్వేషించుకోవాలా? ఊరి పేర్లు వేరైనంత మాత్రం నువ్వు నేను ద్వేషించుకోవాలా? నీ ఊరి పేరు నీకు ఎప్పటికీ అలాగే ఉంటుందిగా, మారదుగా. నా ఊరి పేరు ఎప్పటికీ అలాగే ఉంటుందిగా, మారదుగా. నా ఆధార్ కార్డులో అదే ఉంటుంది, నీ ఆధార్ కార్డులో అదే ఉంటుంది కదా. నా ఊరు వేరు, నీ ఊరు వేరు. నా కుటుంబం వేరు, నీ కుటుంబం వేరు. నా ఇంటి పేరు వేరు, నీ ఇంటి పేరు వేరు. నా కులం వేరు, నీ కులం వేరు. నువ్వు ఏదో కులానికి సెట్ అయి ఉంటావు. మన ముత్తాతలందరూ తగిలించుకున్నారు. అవి ఆధార్ కార్డులు అలాగే వస్తున్నాయి. ఇంకా తప్పవి. మనం చచ్చేదాకా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇంటి పేరు తిరుగుద్ది, కులం తిరుగుద్ది, బంధువులు తిరుగుతారు, నీ వాడ, ఊరు, ఇల్లు, నీ అన్నీ తిరుగుతాయి. ఇప్పుడు చూడండి, అన్ని వనభోజనాలు, కుల భోజనాలు తిరుగుతున్నాయి. మా కుల వాళ్ళందరిది ఓ భోజనం, మీ కుల వాళ్ళందరిది భోజనం మాత్రం అంత ఒకటే. మళ్ళీ అదే పప్పు, అదే సాంబారు, అదే బిర్యానీ. అవి మారో. అదే ఆయిలు, అదే చికెను, అదే మటను. అవి లేకపోతే అదే పన్నీరు, అదే గుడ్డు బజ్జీ, ఎగ్ మామూలు అదే జీడిపప్పు, అటుకే బజ్జీ ఏదో ఉంటుంది. సో ఏదేమైనా వివక్ష లేకుండా చేసుకోండి. ఏం చేసుకున్నా నీ పేరు నా పేరు ఒకటి కాదు, అక్కడ విడిపోయి ఉన్నాం. నీ ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటి కాదు, అక్కడ విడిపోయి ఉన్నాం. నీ ఊరు నా ఊరు ఒకటి కాదు, అక్కడ విడిపోయి ఉన్నాం. నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఒకటి కాదు, అక్కడ విడిపోయి ఉన్నాం. నీ రూపం నా రూపం ఒకటి కాదు, అక్కడ విడిపోయి ఉన్నాం. నీ ఉద్యోగం నా ఉద్యోగం ఒకటి కాదు, నీ వృత్తి వేరు, నా వృత్తి వేరు. నీ వ్యాపారం వేరు, నా వ్యాపారం వేరు. నీ ఊరు వేరు, నా ఊరు వేరు. నీ జిల్లా వేరు, నా జిల్లా వేరు. నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు. అయినప్పటికీ మనమందరము మనుషులుగా కలిసి ఉందాం అంతే. ఎంత విడిపోయినా, ఎలా విడిపోయినా మనుషులుగా మనం ఏమై ఉందాం? కలిసి ఉందాం. మనుషులందరూ మళ్ళీ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవునికి పక్షపాతం లేదు, మనకి ఎందుకంటే పక్షపాతం? చెప్పండి. కొంతమంది లేదు బ్రదర్, మనం వాళ్ళని ద్వేషించాలి బ్రదర్, మనం వాళ్ళని తిట్టాలి బ్రదర్, వాళ్ళని అలాగ అనాలి బ్రదర్, వీళ్ళని ఇలాగ వినాలి బ్రదర్. ఆ కుక్క మురిగిందని నువ్వు మురుగుతావా బ్రదర్? చెప్పు బ్రదర్. కుక్క మురిగిందని మనం మురుగుతామా బ్రదర్? అప్పుడు కుక్కకి మనకి ఏమైనా తేడా ఉంటుందా బ్రదర్? ఉండదు కదా. ఆడు మురిగాడంటే అది నీచమైన గుణం, వాడిది మురుక్కొని, అది స్వభావం. అది చాలామంది అంటారు, నన్ను కూడా ఈ మధ్యకాలంలో రెచ్చగొట్టి వాళ్ళు ఎక్కువైపోయారు. అన్నా ఆడు ప్రభువుని ఇలాగ అన్నాడన్నా, నువ్వు ఊరుకోకూడదన్నా, మళ్ళీ పాతోడిని చూడాలన్నా. పాతోడిని చూడతావా నువ్వు? కొత్తోడు నచ్చలేదు నీకు? మళ్ళీ ఊరుకోకూడదన్నా, ఇంకో 4-5 వీడియోలు పెట్టేయాలన్నా. ఆడు కూడా నీ ఆడదేవుడిని కూడా, ఆడి గ్రంథాన్ని కూడా మనకి ఎందుకురా నాయన? దానివల్ల మనతో మంచుకున్న వాళ్ళందరూ ఏమైపోతారు? దూరం అయిపోతారు. మారేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సత్యం తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎవడో ఒక చీడపురుగు వచ్చి ఏదో అన్నాడని ఆడి కోసం అందరినీ దూరం చేసుకుంటామా? ఒక్క చీడపురుగు కోసం అందరూ మంచోళ్ళని దూరం చేసుకుంటామా? ఒక్క చీడపురుగు కోసం అందరినీ మనం పక్కన పెట్టేస్తామా? అందరినీ కలిపి ఒకే తోటలో గెంటేస్తామా? కాదు కదా. ఇప్పుడు మన క్రైస్తవుల్లోనే ఉన్నారు, అందరూ మంచోళ్ళు ఉన్నారా క్రైస్తవుల్లో? మీరు చెప్పండి. ధైర్యంగా మీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అప్పులు ఇవ్వగలరా మీరు? చేయబదులు ధైర్యంగా మీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చేయబదులు ఇవ్వగలరా? ఇస్తే తిరిగి వస్తుందని రాసి ఇవ్వగలరా మీరు? చెప్పండి, రాసి ఇవ్వగలరా? అమ్మ బాబోయ్, మా సంఘంలో వాళ్ళకి అసలు ఇవ్వకూడదండి బాబు అంటారు వీళ్ళే. అంతెందుకు, పాస్టర్ గారే నమ్మలేడు సంఘాన్ని. నిజం. మొన్న ఎవరో ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి కారు కొనుక్కుంటున్నానండి, జామీన్ ఎట్టున్నానడట. ఏందిరా నాయన, మంచి ప్లాన్ వేసావు అంటే ప్రతి నెల ఈఎంఐ నా చేత కట్టించేద్దామనే కదా. నెల బ్యాంకు వాళ్ళు మా ఇంటి మీదకి రప్పించేద్దామనే కదరా నీ ప్లాను. ఒరే నువ్వు నిజంగా కడతావురా, నువ్వు కట్టవు కదరా, దొంగవు కదరా నువ్వు అంటే, అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు సంతకం పెట్టండి అన్నాడట. అంటే ఆల్రెడీ 2-3 తగ్గులు ఈయనే తీర్చాడు. మళ్ళీ ఈయన్నే ఏం చేయమన్నాడు వచ్చి, ఇగో
ఆ 2 తగులు తీర్చినప్పుడు నా గురించి అర్థమైంది కదా నీకు. అంటే నీ మాట వింటున్నాననే కదా నువ్వు పెట్టి ఇప్పుడు సంతకం. అంటే మనోళ్ళనే నమ్మగలిగే పరిస్థితి లేదాయా. ఎందుకంటే గోధుమలతో పాటు సాతానుడు ఏమి నాటిపోయాడట? గురుగులు నాటిపోయాడట. అందరూ గోధుమలు కాదట, గోధుమల మధ్యలో గురుగులు కూడా నాటబడ్డాయట. ఈ మాత్రం దానికి ఎందుకు ద్వేషం? దేవుడు కొర్నేలిని ప్రేమిస్తున్నాడు. దేవుడు కొర్నేలిని ప్రేమిస్తున్నప్పుడు పేతురు ద్వేషిస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు పేతురికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో కొర్నేలి బ్యాచ్ తినే ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి. ఆ దుప్పట్లో అవన్నీ కొర్నేలు తింటాడు. ఈ దుప్పట్లో పేతురికి ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ కొర్నేలు తినే ఆహార పదార్థాలు. అంతెందుకు, మేము చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకోసం గుర్తు చేస్తాను. సొరపిట్టు కూర ఎంతమందికి ఇష్టం చేయొద్దండి? ఇప్పుడు అక్కడ వండింది అదే నిజం. మన విజయ్లందరూ ఇప్పుడు సొరపిట్టు కూర వండిచ్చారు మీకు. తినరా? ఆల్రెడీ తినేసి వచ్చేసారు. ఇటు అలా నవ్వుతున్నారు. సొరపిట్టు తింటారు. బొమ్మడేలు పులుసు ఎంతమందికి ఇష్టం చేయి చూపించండి. బొమ్మడేలు పులుసు ఓరు ఉంది కదరా అక్కడ విజయ్? ఉందంట. తక్కువ తినండి. ఒక్కొక్క బొమ్మడేలు 2 బొమ్మడేలు వేసుకోండి అంతే, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ సరిపోదు అందరికీ. బొమ్మడేలు పులుసు ఎంతమందికి ఇష్టం? చేయి చూపండి, తప్పలేదు, ఏం కాదు. ఇప్పుడు మిమ్మల్ని చంపేరు పొడి చేయరు. నిజం అయితే చెప్పండి, లేదా వద్దని చెప్పండి అంతే. చాలామందికి ఇష్టం కదా. అడుగు పంది కూర ఎంతమందికి ఇష్టం? అడుగు పంది మామూలు ఊరపంది కాదు, అడవిలో దొరుకుతుంది కదా, మంచి పంది అంటారు కదా దాన్ని. అడుగు పంది ముళ్ళు అట్టు ఉంటాడు, దాన్ని బాంబులెట్టి చంపుతాడు దాన్ని. ఎంతమందికి ఇష్టం? ఇష్టమైనా చెప్పరు. ఇక్కడ మామూలు పందిని తినేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఊరపంది మాంసం కూడా తినేస్తారు మన వాళ్ళు, తెచ్చుకు తినేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. అడుగు పంది అంటే ఇంక ఇష్టంగా తినేస్తారు. పైపొచ్చి మాకు ఎందుకు చెప్పండి చెప్తున్నారు కదా, మేము చెయ్యేస్తాం. మేము ఎలా దొరుకుతాం మీకు? మేము చేసేవన్నీ చేసుకుంటాం, మీరు ఎందుకు మమ్మల్ని అడుగుతారు అన్నట్టు చూస్తారు. చాలా తెలివైన వాళ్ళు మీరు. అడుగు పందిని తింటారు, బొమ్మడేలు తింటారు, పీతలు తింటారు, రొయ్యలు తింటారు, మలుగుమామట అదేదో నేను ఎప్పుడు చూడలేదు అంటారు. మరి అది తింటారు. అంతెందుకు, సముద్రంలో కొన్ని రకాల చేపలు ఉంటాయి, పులుసులు ఉండవు వాటికి. సొరలాంటివే. సొరపిట్టు కూర ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు కదా, చాలామంది తింటారు దాన్ని. ఇవన్నీ లేవియకాండం 11వ అధ్యాయంలో నిషేధింపబడిన ఆహారాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి, ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలన్నీ పేతురు తిండవు. పేతురికి బొమ్మడేలు పులుసు అయితే తిండవు, పేతురికి మలుబాం కూర అయితే తిండవు, పేతురికి సావిడేలు అంటారు కదా, సావిడేలు వాటికి కూడా పులుసులు ఉండవు కదా, ఉంటాయా? అయితే తిండవు. మీరేమో ఎండబెట్టుకు మరీ తినేస్తారు. పేతురు గారు సొరపిట్టు కూర తిండవు, పేతురు గారు రొయ్యలు తిండవు. సో ఏమి తిండవు పేతురు గారు తిండి ఇవన్నీ. కానీ ఇవన్నీ ఎవరు తింటారు? కొర్నేలు తింటాడు. కొర్నేలు అడింపందిని తినేస్తాడు, కొర్నేలు ఒంటి మాసం తినేస్తాడు, కొర్నేలు ఏది పడితే తినేస్తాడు, సముద్ర చేపలు ఏమైనా వచ్చినా తినేస్తాడు. కానీ తిండిని బట్టి వీళ్ళిద్దరు ఏమైపోయారట అప్పటి వరకు? వేరైపోయారు. తిండి ద్వేషం మామూలు ద్వేషం కాదు సుమా, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికొందా జబ్బు. పదార్థాలన్నీ దేవునివే. ప్రార్థన చేసుకుని తినమని చెప్తున్నాడు. ఏం తిన్నా ఏం చేసుకుని తినమన్నాడు? ప్రార్థన వలన సమస్తము పవిత్రపరచబడుతోంది అని ఉంది వాక్యంలో, తిమోతి పత్రికలో. ప్రార్థన వలన సమస్తము ఏమవుతుంది? పవిత్రపరచబడుతోంది. ప్రార్థన చేసుకుని తినండి అని చెప్తే ఇప్పటికీ తిండి గోడవలు ఎన్ని ఉన్నాయో మన మధ్యలో. మీరు అది తింటారు, మేము ఇది తింటాం, మీరు అది తినండి, మేము ఇది తింటాం, మీరు అలా తినకూడదు, మేము ఎలా తినకూడదు. అయ్య బాబోయ్, తిండి కోసం యుద్ధాలు, తిండి కోసం గొడవలు, తిండి కోసం కొట్టుకోవటాలు. దారుణం అయిపోతున్నాం మనం రోజు రోజుకి. మనం వాక్యపు లోతులలోనికి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు చెప్పినటువంటి విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. పేతురు గారు ఇప్పటి వరకు ఏ భావజాలలో ఉన్నాడంటే, కొర్నేలి తినే ఆహారం నేను తినకూడదు, నేను తినే ఆహారం కొర్నేలి తినడు. అంతెందుకు, దానియేలు గారు కూడా రాజు బల్ల మీద ఉండే భోజన పదార్థం నేను తిన్నాడు. రాజు బల్ల మీద ఉండే భోజన పదార్థం ఎందుకు తిన్నాడు? కొర్నేలు తినేది అక్కడ రాజు తినేది ఒకటే. లేవియకాండం 11వ అధ్యాయంలో ఏవైతే నిషేధిత ఆహారాలు ఉన్నాయో ఇవన్నీ అక్కడ బబులోను రాజు తింటాడు, నెబుకద్నెజరు తింటాడు. నెబుకద్నెజరు ఆహారాలన్నీ తింటాడు కాబట్టి అడుగు పంది కూడా ఉంటుంది నెబుకద్నెజరు ఆహార పదార్థాల్లో. నేను తిన్న బాబు అని దానియేలు అన్నాడు, మాకు శాఖధాన్యాదులు ఏమైనా ఉంటే ఇప్పించండి బాబు, గింజలు, ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాకు పడేయండి. ఆ అడుగు పంది మాంసం అది మేము తినలేం బాబయ్య, అవి మాకు నిషేధం,
ఆ బబులోను రాజు తినేవన్నీ మేము తినకూడదు అని చెప్పేసి దానియేలు ఆ తిండి తినడానికి ఇష్టపడలేదు. అప్పటికి దేవుడు ఇంకా సర్వసత్యాన్ని బయలుపరచలేదు. పేతురు కాలం వచ్చేసరికి దానియేలు వద్దనుకున్న ఆహార పదార్థాలు కూడా కొర్నేలి తింటున్నాడు. కొర్నేలిని దేవుడు అంగీకరించేశాడు. కొర్నేలిని ఎప్పుడైతే దేవుడు అంగీకరించేశాడో పేతురు గారికి దర్శనం వచ్చింది. పేతురు గారికి దర్శనం ఏమొచ్చిందంటే కొర్నేలి తినే ఆహార పదార్థాలన్నీ దుప్పట్లో పెట్టి మరీ పంపించాడంట దేవుడు పేతురు దగ్గరికి. పంపించి నాయన పేతురు చంపుకొని తినన్నాడంట. ఉంది గ్రంథంలో, అదే ఉందో చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 10వ వచనం చూడండి, ముగించుకుందాం. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఎవరో పేతురు. ఇంటి వారి కింద సిద్ధం చేస్తున్నారు. ఆయనకి సెట్ అయ్యే ఏదో చేస్తున్నారు కింద, ఆయనకి సెట్ అయ్యే మీల్స్. అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. లేవియ కాండం 11వ అధ్యాయంలో తినొద్దు అన్న దేవుడే ఇప్పుడు అదే పేతురుతో ఏమంటున్నాడు? నువ్వు లేచి చంపుకొని తిను అనే ఒక శబ్దం ఆ దర్శనంలో పేతురు గారికి కనబడింది, వినబడింది. నెక్స్ట్ అయితే పేతురు 14వ వచనం. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పాడంట. అది చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ముట్టుకోలేదు ప్రభువా, అపవిత్రమైన ఆహార పదార్థాలు నేను ఎప్పుడు తినలేదు ప్రభువా, నేను ఎప్పుడు నోట్లో కూడా పెట్టను ప్రభువా, అవి ఎవరైనా తెస్తే నాకు వద్దని చెప్పేస్తాను ప్రభువా, అలాంటి వాళ్ళతో నేను సాంగత్యం చెయ్యను ప్రభువా, అవి తినే వాళ్ళ దగ్గర నేను కూర్చోను ప్రభువా, నేను నీ మాటకు కట్టుబడి బ్రతుకుతున్నాను ప్రభువా, నేను అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు ప్రభువా అని పేతురు గారు జవాబు ఇచ్చారు ఆ దర్శనంలో. అప్పుడు దేవుడు ఏమన్నారు చూడండి, 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచొద్దు. మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడిను. ఇలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకి ఎత్తబడెను. దీని అంతర్యం ఏంటంటే కొర్నేలు ఏవైతే తింటున్నాడో అవన్నీ ఎవరి దగ్గరకు వచ్చినాయి? పేతురు దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు పేతురు వెళ్ళి ఎవరింట్లో భోజనం చేయాలి? కొర్నేలు ఇంట్లో భోజనం చేయాలి. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాడు. మరి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాడు. మరి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు ఏం పెడతారో, ఏం వండారో మనకేం తెలుసు? మనకేం తెలుసా? తెలీదు. ఇప్పుడు భోజనానికి పిలిచారు, ఎవరో వెళ్తాం, కూర్చుంటాం, పెట్టినప్పుడు నోరు మూసుకు తినేమనేగా చెప్పాడు దేవుడు కొరింథీ పత్రికలో. ఎవడైనాను నిన్ను విందుకు పిలిచిన ఎడల వెళ్ళుటకు నీకు మనస్సుండిన ఎడల విందుకు వెళ్ళు అన్నాడు బైబిల్ గ్రంథంలో. వెళ్ళిన తర్వాత వడ్డించినది ఏదో దాని గురించి ఏ విచారణ చేయకుండా ప్రార్థన చేసుకుని తినేయి అని చెప్పాడు. అంతే, అదే రూల్. ఇప్పుడు కొర్నేలు ఇంటికి పేతురు గారు వెళ్తున్నారు. కొర్నేలు ఇంటికి పేతురు గారు వెళ్తున్నప్పుడు భోజనానికి పిలిచాడు అనుకో. కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం ప్రకటించిన తర్వాత, బాప్తిస్మాలు ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి? ఇతను భోజనం చేయాలి కదా. ఆ భోజనం చేసే టైంలో కొర్నేలు తినే తిండి నేను తిన్నాం. అసలు కొర్నేలు ఇంటికి భోజనానికి కూడా వెళ్ళను. రూల్గా అయితే కొర్నేలితో నాకు సెట్ కాదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచవద్దు అని చెప్పాడు. క్లియర్. ఆహార పదార్థాలన్నీ నేను సృష్టించినవి, సమస్త భూలోకము నాది, సమస్త ఆహార పదార్థాలు నావి, సమస్తానికి సృష్టికర్త నేను. ఆకాశ మహాకాశములన్నీ ఒక తండ్రి వలన కలిగినవి. ఒక తండ్రి సృష్టిస్తే వచ్చాయి. తండ్రి లేకుండా ఏది భూమి మీద ఆహార పదార్థాలు ఏవి సృష్టింపబడలేదు. గనుక ఆ తండ్రి చెప్తున్నాడు, సముద్ర జీవులన్నీ నావిగావా, భూమియు దాని పరిపూర్ణతయు నావిగావా, భూమి మీద ఉన్న సమస్త చరములు నా మాట వలన కలిగినవి కావా. గనుక పేతురు నువ్వు వెళ్ళు, నేను వెళ్ళమన్న చోటుకి నేను తినమన్నవి తిను, నీ దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచొద్దు అన్నాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు కొర్నేలింటికి పేతురు వెళ్ళాడు. ఎప్పుడూ లేనిది అన్యజనులతో సహవాసం చేస్తున్నాడు.
అతడు అన్యుడే కానీ భక్తుడయ్యాడు. కొర్నేలు అన్యుడే కానీ మారు మనసు పొందాడు. కొర్నేలు అన్యుడే, అన్య ఆచారాలలో బ్రతికేవాడే, కానీ సత్యం తెలుసుకుని వెలుగులోకి వచ్చాడు. దేవుడు అతనిని కూడా ఏం చేశాడు? అంగీకరించాడు. దేవునికి ఏమి లేదు, పక్షపాతం లేదు. మరలా చెప్తున్నాను, దేవుడు నీ జాతి చూడ్డు, దేవుడు నీ ప్రాంతం చూడ్డు, దేవుడు నీ భాష చూడ్డు, దేవుడు నీ ఆహారపు అలవాట్లు చూడ్డు, దేవుడు నీ మతం చూడ్డు, దేవుడు నీకు సంబంధించి ఏది చూడ్డు. చివరికి దేవుడు నీ పై రూపాన్ని కూడా చూడడు, లక్ష్య పెట్టడు. దేవుడు ఏం చూస్తాడమ్మా? చెప్పండమ్మా, ఏం చూస్తాడు? దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, పరీక్షిస్తాడు. నీ హృదయం ఆయనకి నచ్చితే, నువ్వు మారు మనసు పొందితే, ఈ క్షణమే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఈ క్షణమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ క్షణమే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ క్షణమే దేవుడు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. ఈ క్షణమే ఆయన నీ హృదయంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో కూడా ఉంటాడు, నీలో ఉంటాడు. నిన్ను విడువడు, ఎడబాయడు, కడవరకు నిన్ను తనతో ఉంచుకుంటాడు. నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి నిన్ను పవిత్రురాలిగా, పవిత్రుడిగా మార్చగల శక్తి గలవాడు ప్రభు. ఆయన నీ రంగును బట్టి నిన్ను అసహించుకోడు. నిన్ను అందరూ తృణీకరించారేమో, ఆయన మాత్రం తృణీకరించడు. నిన్ను అందరూ అసహించుకుంటున్నారేమో, ఆయన మాత్రం అసహించుకోడు. నిన్ను అందరూ తక్కువ చేస్తున్నారేమో, ఆయన మాత్రం తక్కువ చేయడు. నిన్ను నీ కుటుంబ సభ్యులే హీనంగా చూస్తున్నారేమో, ఆయన మాత్రం చూడ్డు. నిన్ను నీ బంధువులు లెక్క చేయరేమో, ఆయన మాత్రం అలాంటి వాడు కాడు. ఆయన నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమగా నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. నువ్వు మంచిగా జీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు సత్యంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. సత్య సంబంధిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను త్రోసివేయువాడు కాడు. నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఇప్పుడు కొర్నేలు వచ్చాడు. అలాగా కొర్నేలు రాగానే దేవుడు హత్తుకున్నాడు తప్ప హే పో అని అనలా. ఇశ్రాయేలీయులు తినకూడని ఆహార పదార్థాలు నువ్వు తింటున్నావు, గెట్ అవుట్ అని అనలేదు. పేతురును కూడా వెళ్ళి కొర్నేలు ఇంట్లో ఏం చేయమన్నాడు? భోజనం చేయమన్నాడు. పేతురెళ్ళి భోజనం చేశాడు. పేతురెళ్ళి భోజనం చేసిన తర్వాత పెద్ద రగడ, పెద్ద గొడవ. ఎవరి దగ్గర అనుకుంటున్నారు గొడవ? అందరు బాగానే ఉన్నారు. కొర్నేలు ఇంట్లో వాళ్ళు అందరూ హ్యాపీ, బాప్తిజం పొందేశారు, అంత హ్యాపీ. పేతురు హ్యాపీ. అబ్బా నాకు గొప్ప వెలుగు అర్థమైంది. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడు. ఇప్పుడు పేతురు గారి ప్రతి మాట చదువుదాం. పేతురు గారి ప్రతి మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ. పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు దేవుడు మాత్రమే కాదు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. దట్స్ ఆల్. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవుడని చెప్పుకుంటూ ఆయనకు భయపడక నీతిగా నడుచుకొనక జీవిస్తున్నట్లయితే ఆయన నిన్ను అంగీకరించడు. దిస్ ఈజ్ ట్రూత్, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఆయన నిన్ను అంగీకరించాలన్నా ఆయన అనుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. ఆయన వేరే ఇతర విశ్వాసానికి చెందిన వాడిని అంగీకరించాలన్నా ఆయన అనుకునే క్వాలిఫికేషను ఉండాలి. వ్యక్తిని బట్టి, జాతిని బట్టి, పేరుని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ప్రభు అంగీకరించేవాడు కాడు. ఆయనకు పక్షపాతం లేదు. సో ఈ మధ్యకాలంలో చాలామంది బలహీనులు, దురాత్మ సంబంధులు, సత్యం ఎరుగని వారు, జ్ఞానం ఎరుగని వారు తిండి విభేదాలు తీసుకొస్తున్నారు జనాల్లో. జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. తిండి విభేదాలు మనం ఎందుకు తీసుకురావాలండి? తప్పండి అది. ఎవడిష్టం వచ్చింది ఆడు తింటాడు. కొంతమంది అంటారు, నువ్వు పంది మాసం తింటావా, చిచి మా దగ్గర రాకు. ఆడిష్టం తిన్నాయి నీకెందుకు? నువ్వు మేకని తింటావా, చిచి మాతో మాట్లాడుకో. మేము పప్పే తింటాం. నువ్వు పప్పు తింటే తినవాడు మేక తింటాడు, నీకెందుకు? నువ్వు కూరగాయలు తింటే తిను, ఆడు చేపలు తింటాడు, నీకెందుకు? ఎవడు తినేదాడు తింటాడు. తిండిని బట్టి ఎవరిని ఏం చేయొద్దు, ఆశయించుకోవద్దు. అలాగైతే చైనా వాళ్ళకి సువార్తే ఉండకూడదు. మరి థాయిలాండ్ వాళ్ళకి, చైనా వాళ్ళకి, ఫిలిప్పీన్స్ వాళ్ళకి, బ్యాంకాక్ వాళ్ళకి, వియత్నాం వాళ్ళకి, నేపాల్ వాళ్ళకి,
నాగాలాండ్ వాళ్ళకి, మన నాగాలాండ్ మందే కదా. వీళ్ళు ఎవరికి ఏముండకూడదు. మణిపూర్ కూడా మందే. మణిపూర్ సాయం చేయడానికి వెళ్ళామా మేమందరూ డబ్బులు పట్టుకుని అనాథ పిల్లలు అక్కడ పాపం చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అందరూ సంఘం అంతా డబ్బులు కలెక్ట్ చేసి మణిపూర్ తీసుకెళ్ళాం. అప్పుడు మన గొడవల్లో అప్పుడు నేను కూడా వెళ్ళాను మణిపూర్, మన పిల్లలందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్తే కుక్క బొమ్మ కనబడింది. ఒరే నాయన కుక్క బొమ్మ ఉంది ఏంట్రా నాయన ఇక్కడ అంటే, కుక్క ఫేమస్ సార్ ఇక్కడ అన్నాడు. అమ్మా ఇప్పుడు మటన్ అంటే కుక్కని తెచ్చేస్తారా? ఈ మణిపూర్ వాళ్ళందరూ కుక్కని తింటారా? బాగా ఇష్టం అండి బాబు. ఇక్కడ పెళ్ళిళ్ళకి కూడా ఈ ఎరకోడు ఈ ఎంకుడు ఈ ఎపరాలు వస్తే కుక్కే వేయాలి సార్ అన్నాడు. అమ్మ అయితే ఇక్కడ పిల్లని చేసుకుంటే కట్టమే, రోజు కుక్కలు తినాలి మీరు వెళ్ళి. సో అంత మాత్రం కుక్కలు తింటే క్రైస్తవులు కాకుండా పోతారా? వాళ్ళకి కుక్క అలవాటు అయిపోయింది. మీకు గొర్రె అలవాటు అయినట్టు, మేక అలవాటు అయినట్టు వాళ్ళకి ఏం అలవాటు అయింది? కుక్క అలవాటు అయింది. బాగుంటుంది వ్యాపారం, ఫ్రీగా అట్టుపోవచ్చు ఇక్కడ నుంచి మీరు. నేను చెప్పాను వాళ్ళకి, అరే నాయన మీరు ఎప్పుడైనా వస్తే మా ఏరియాకి రండిరా బాబు, పళ్ళకి చచ్చిపోతున్నాం, మీకు తిన్నట్టు ఉంటుంది, మాకు బెడ తిరగడం అయిపోద్ది, ఇక్కడికి వచ్చి తినేరా ఆయన, కావాలంటే గ్యాస్ బండలు మేము ఇస్తాం, సైలెంట్ తినేసి bonడరా బాబు బిర్యానీలు చేసుకొని. అక్కడ అంత ఇష్టంగా తినేస్తున్నారు వాళ్ళు. అంత మాత్రాన మరి మనం సాయం చేయడం మానేసామా? అంత మాత్రాన వాళ్ళని ద్వేషిస్తున్నావా? అంత మాత్రాన వాళ్ళని అసహించుకుంటున్నావా? ఎవరు తిండి వాళ్ళదండి, ఎవరు అలవాట్లు వాళ్ళు, మనకి ఎందుకండి? వాళ్ళకి అది పడింది, మనకు పడలేదు. వాళ్ళకి అది వర్కౌట్ అయింది, మనకు వర్కౌట్ అవ్వదు. అంత మాత్రాన మనం వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళు మనల్ని ద్వేషించొద్దు. ఇప్పుడు చైనాలో కూడా సంఘాలు ఉన్నాయా లేవా? ఇన్ని ఉన్నాయి. మరి చైనా వాళ్ళు కప్పలు, పీతలు, తాస్పాములు, ఎలకలు, సుంచులు, బొద్దింకలు ఏం వదలరు వాళ్ళు, ఏం వదలరు, అన్నీ తింటారు వాళ్ళు, అన్నీ తింటారు. మీరు కావాలంటే చూడండి, ఎలకలు నేపేసుకు తినేస్తారు, సుంచి లేపుకు తింటారు, కప్పలు నేపుకు తినేస్తారు వాళ్ళు, మొసళ్ళు తింటారు వాళ్ళు. నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు మొసలకి పెద్ద ఓచ చుట్టేసి తిప్పేస్తున్నాడు దాన్ని, ఇక్కడ చికెన్ తిప్పినట్టు, దాని మీద మళ్ళీ నెయ్యి వేస్తున్నాడు మధ్య మధ్యలో. ఊరినాయన ఎంత మొసలుంది, పెద్ద మొసలే, దాని మధ్యలోంచి గుచ్చేసాడు గుణపం, దాన్ని ఇంక రైట్కి తిప్పుతా కాలుస్తున్నాడు దాన్ని చక్కగా. ఎవడని వెళ్ళి బాబు మొసలి అంటే సగం కోసి టక్ కొట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి చక్కగా రెడీ చేసి ఇచ్చేస్తుంటాడు, ఆస్వాదించుకు తినేసి పోతున్నాడు. అలాగే పందిని, మొసల్ని, కుక్కని అన్నీ తింటారు వాళ్ళు, అన్నీ తింటారు. కొర్నేలు కూడా అలాగే తినేవాడు, కానీ ఇశ్రాయేలీలు ఎవరు అవి తినేవాళ్ళు కాదు. ఈ తిండి భేదాలన్నీ తీసేసాడు. నాయన తిండంతా నాదే, సమస్త తిండిని సృష్టించింది ఎవరు? నేనే, మీరు ప్రార్థన చేసుకు తింటే సమస్తము పవిత్రమే అన్నాడు దేవుడు తిమోతి పత్రికలో. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో పేతురు గారు ఇంక డైరెక్ట్గా ధైర్యం వచ్చేసింది పేతురు గారికి. వచ్చేసి ఏం చేశాడట? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొర్నేలుకు కూడా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్పి అన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళకు బాప్తిసం ఇచ్చాడు, వాళ్ళతో ఉన్నాడు, అంతా హ్యాపీ అయిపోయింది. సమస్య ఎక్కడొచ్చిందంటే అటు ఇటుగానోళ్ళ వల్ల వచ్చింది. పరిపూర్ణంగా తెలిసినోడికి ఏ ప్రాబ్లం లేదు. ఈ సగం తెలిసిన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళతోనే అన్ని తలకాయ పోట్లు మనకి. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయానికి రండి, చివరి వచనం ముగించుకుందాం. మీకు ఆకలి వేస్తుందని నాకు తెలుసు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు గరిటలు పెట్టుకుని. ప్రార్థన చేసుకుని తినండి, ఏం పెట్టినా ఎలా తినండి, ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి. మేము ఎక్కడెక్కడ నుంచి తెచ్చేసి ఉండేసారు వాళ్ళు, మనకేం తెలుసు? ప్రార్థన చేసుకుని తింటమే, అంతవరకే. మనకు వాళ్ళు ఏం పెడతారో మనకు అనవసరం. మనం ప్రార్థన చేసుకుని ప్రభు ఏదో పెడుతున్నారు, మేము తింటున్నాం, అంతే. దీన్ని పవిత్రపరచు తండ్రి, ఎందుకంటే సమస్త ఆహార పదార్థాలు ఎవరివి? నీవే ప్రభు, సమస్తానికి సృష్టికర్త ఎవరు? నీవే తండ్రి, నేను ప్రార్థన చేసుకుని తింటున్నాను ప్రభు, థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పి తినేయండి, అంతే. ఏం బెంగపెట్టుకోకలే, భయపడక్కలే దేనికి. అర్థమైందా? రైట్. ఇప్పుడు చదవండి అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం మొదటి వచనం. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తలు, యోదయంతటున్న సహోదరులు, అనగా యూదులు. అపోస్తలు మొదట యూదులే, యోదయంతటున్న సహోదరులు కూడా ఎవరు? యూదులే, ఇశ్రాయేలీయులు. ఆ జాతిలో నుంచే మొదట దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు. కొర్నేలు కొత్తగా వచ్చాడు. కొర్నేలు రావడం ఒక అద్భుతం. అది కొర్నేలు ఒక అద్భుతం, ఎందుకంటే అప్పటి వరకు అన్యులెవరు సంఘంలోనికి రావడం జరగల. దట్ వాజ్ ద ఫస్ట్ టైం కొర్నేలి వచ్చాడు.
కొర్నేలి రావడమే అన్యజనుల రాక. మొట్టమొదటి సంఘంలోనికి వచ్చిన అన్యజనుడు కొర్నేలి. అర్థమైందా? అప్పటి వరకు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? యూదులే ఉన్నారు, ఇశ్రాయేలీలే ఉన్నారు. సంఘంలోకి అన్యజనుల ప్రవేశం జరగలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం రైట్. అప్పుడు పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు అనగా యూదులు, నువ్వు సున్నతి పొందని వారి యొద్ద కనుక కొర్నేలి ఇంటికి పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో. అంటే తినేశాడా పేతురు? తినలేదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. పేతురు గారు నిషిద్ధమైన ఆహారం తిన్నాడా తినలేదా? మరి దేవుడు చంపేశాడా? నువ్వు కొర్నేలి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావు నువ్వు అని చంపేశాడా? దేవుడు ఏమనలే, తినమని దేవుడు చెప్పాడు. కానీ తిన్నందుకు వీళ్ళకి వచ్చేసిందంట కింద నుంచి మంట. ఈ అటు ఇటు కాని వాళ్ళకి, ఈ సగం తెలిసిన వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి మంట. పేతురు గారితో వాదం పెట్టుకున్నారంట. ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు పేతురు గారితో పెద్ద డిబేట్. దేని గురించి? నువ్వు ఎందుకు తిన్నావు, అసలు నేను ఎవడ తినమన్నాడు, నువ్వు తినకూడదు అంతే. ఇప్పుడు డిబేట్ దేని గురించి? బుద్ధి ఉందా? దేని గురించి? తిండి గురించా? భోజనం గురించా? అంతే మరి, భోజనం గురించే డిబేట్ జరిగింది అక్కడ. తప్పదు. దేని గురించి జరిగింది? భోజనం గురించి జరిగింది. ఎవరిద్దరికి జరిగింది? పేతురికి వారితో పాటు ఉన్న యూదులకి. పేతురికి, అక్కడ ఉన్నటువంటి యూదులకి, అక్కడ ఉన్న ఆనాటి అపోస్తలులు ఎవరైతే యూదయ సంఘంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు సున్నతి పొందని వారి యొద్దకు పోయి, 3వ వచనం 11:3, నువ్వు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అప్పుడు పేతురు చెప్పాడు ఒకటే డైలాగ్ చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు తినమన్నప్పుడు నువ్వెవడరా తినొద్దని చెప్పడానికి అన్నాడు. ప్రార్థన చేసుకుని దేవుడు తినేమన్నప్పుడు నువ్వు ఎవడరా తినొద్దని చెప్పడానికి. అంటే అప్పుడు లేవీకాండం 11 అధ్యాయంలో తినొద్దన్నాడు కదా, మరి అప్పుడు తినొద్దన్నది ఆయనే, ఇప్పుడు తినమంటున్నది ఆయనే. నువ్వు అప్పుడు తినొద్దన్నదే పట్టుకుంటున్నావు కానీ ఇప్పుడు తినమన్నది ఎందుకు పట్టుకోలేకపోతున్నావురా అని అడిగాడు పేతురు. ఎప్పుడైతే ఈ మాట అడిగాడో అందరి మూతులకి ఏం పడ్డాయి? ప్లాస్టర్లు పడ్డాయి. చూడండి 7వ వచనం 11:7. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను వద్దు ప్రభువా. 8వ వచనం, అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చెను. ఈలాగు ముమ్మారు జరిగెను. తర్వాత అంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. 17వ వచనం, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటివాడనయ్యా. ఆయన తినమన్నాడు, నేను తిన్నాను. ఆయన ఇవ్వమన్నాడు, నేను బాప్తిసం ఇచ్చాను. ఆయన వెళ్ళమన్నాడు, నేను వాళ్ళ దగ్గరికి పోయాను. ఆయన వాళ్ళతో కూర్చోమన్నాడు, నేను కూర్చున్నాను. ఆయన వాళ్ళతో భోజనం చేయన్నాడు, నేను భోజనం చేసేసాను. ఇంతవరకు తినకూడవన్నీ ఈరోజు ఏం చేశాను? తినేశాను. భోజనం వాళ్ళ ఇంట్లో ఏం పెడితే తినేశాను. వాళ్ళ ఇంట్లో ఏం వండి పెడితే అది ప్రార్థన చేసుకుని తినేశాను, భోజనం చేసాను. దేవుడు తినమన్నాగా నువ్వెవడా ఈ గొట్టం గడవి తినొద్దని చెప్పడానికి అన్నాడు. అంతే. అంటే మన భాషలో ఎప్పుడైతే అట్ట చెప్పాడో వాళ్ళందరూ ఏం చేశారు చూడండి. 18వ వచనం, వారు ఈ మాటలు విని మంచోళ్ళు కాబట్టి మరి ఏమీ అడ్డం చెప్పక ఇంకా వాదం ఆపేసి, ఓహో దేవుడు తినమన్నాడు కదా, ఇంకా అంతే, నేనేం చేస్తాను, ఇంక దేవుడే చెప్పిన తర్వాత మనం ఏం చేయగలం? ఆయనే వద్దన్నాడు, ఆయనే తినమన్నాడు. ఆయనే మొదట వద్దన్నాడు, ఆయనే ఇప్పుడు తినమంటున్నాడు, ఇంక మనం ఏం చేయగలం అని చెప్పేసి ఆ పాత వచనాలు ఇంక పట్టుకోకుండా వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. చూసారా, ఇప్పుడు పక్షపాతం ఉందా దేవుడికి? కొర్నేలిని కూడా కలిపేసుకున్నాడా లేదా? ఎవరినైనా కలుపుకుంటాడు. ప్రపంచంలో అందరినీ కలుపుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని భయంకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయంటే, అంతెందుకు పాత నిబంధన ప్రకారం రక్తం తినకూడదు. తినొచ్చా? తినకూడదు. పాత నిబంధన ప్రకారం రక్తం అపవిత్రం, అసలు ముట్టుకోవద్దన్నాడు. రక్తము దేహమునకు ప్రాణము గనుక మీరు రక్తం తినొద్దు అన్నాడు. ఇప్పుడు రక్తాన్ని కూడా ఏమని అమ్మేస్తున్నారు తెలుసా? ఏంటది? నల్లంట. ఏంటట? నల్ల. ఆ మధ్య ఒకసారి చాలా రోజుల కిందట, ఇప్పుడు కాదు, నేను అక్కడ మటన్ కొట్టు దగ్గర నిలబడినప్పుడు ఒక ఆవిడ వచ్చి, ఏమంటే కొంచెం నల్లగట్టండి అంది. నల్లంది ఏందిరా అనుకున్నాను. ఎర్రగొందం, అదే నల్లగొంద, అది ముక్కలు కోసి కొంచెం పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయి. అవి కోసి ఇచ్చేసాడు.
ఆ విస్తరాకులో కట్టేసి చక్క పట్టుపోయింది. ఆవిడ వండేసుకుంటుంది. ఇంతకు ఆ తర్వాత ఇది ఏంద్రా నాయన, రక్తం అండి. ఏ రక్తం? మేక రక్తం. ఏం చేస్తారు? గిన్నెలోకి పడతారు. పట్టి ఏం చేస్తారు? పక్కన పెడతారు. పక్కనెట్టిన తర్వాత రక్తానికి ఉన్న లక్షణం ఏంటి? పెరుగు గడ్డగట్టినట్టు గడ్డగట్టేస్తుంది. మీరు పన్నీరు చేసుకుని తిన్నట్టు వాళ్ళు కూడా పన్నీరులాగే ఏం చేసుకుని తింటారు? రక్తాన్ని వండుకు తింటారు. ఇప్పుడు రక్తం వండుకు తినే వాళ్ళందరినీ దేవుడు నరకంలో వేసేస్తాడా ఏంటి? అమ్మా, నరకంలో వేసేస్తాడా? ఏమేయడు. ఎందుకంటే రక్తం తినొద్దని చెప్పింది పాత నిబంధనలో. కొత్త నిబంధన పరిపూర్ణం అయిపోయిన తర్వాత కొత్త నిబంధనలో కూడా గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తాన్ని తినొద్దని కొన్ని సందర్భాల్లో చెప్పాడు కూడా. అపోస్తల కార్యాలని చెప్పాడు. కానీ బైబిల్ పరిపూర్ణ దశలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ ఏమేం తినేస్తున్నారు. అంతెందుకు మీకు విషయం చెప్పనా? కోడిని తినేటప్పుడు కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళండి. మెడ ఇరిచేసి కోడిని కొయ్యడు. ఏం చేస్తాడు? మెడ ఇరిచేసి వేడి నీళ్ళలో పెట్టేస్తాడు. కోడి మెడ ఇరిచేసి కొన్ని చికెన్ సెంటర్ల దగ్గర వేడి నీళ్ళలో పెట్టేస్తాడు. వేడి నీళ్ళలో పెట్టేస్తే ఏమైంది? ఆ వెంట్రుకలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. దాన్ని ఏం చేస్తాడు? కొట్టేసి ఇచ్చేస్తాడు. అందులో రక్తం కూడా యాడ్ అయిపోయిందా? తీసాడు రక్తాన్ని. రక్తం తీయాలంటే ఏం చేయాలి తెలుసా? కోడి పేక కోసి ఆ రక్తానంతా ఒక చోట ఉలికించాలి. అప్పుడు మీకు చికెన్ కొట్టాలి. కానీ సిటీస్లో మీకు ఆ రక్తాలు ఉలికించి గత్తరంతా చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని చోట్ల ఒప్పుకోరు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అసలు ఒప్పుకోరు. అందుకని వాళ్ళు తెలుగుగా ఏం చేస్తున్నారంటే కోసేది ఒక చోట కోస్తారు, అమ్మేది ఒక చోట అమ్ముతుంటారు. కొన్ని చోట్ల ఈ కోసే చోట కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారంటే మెడ ఇరిచేసి కోడిని చక్కగా వేడి నీళ్ళలో ముంచేసి కొట్టేసి చికెన్ కొట్టి ఇచ్చేస్తుంటారు. అప్పుడు మీరు రక్తం కూడా తినేసినట్టేగా, మరి తినేసినట్టే కదా, కోడి రక్తం తినేసినట్టే. అప్పుడు మరి దేవుడు మిమ్మల్ని నరకలో వేస్తాడా? ఒక్కోసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు దాంతోపాటు చికెన్ లోపల ఏముంటుంది? బ్లడ్ ఉంటుందా? ఎండిపోయిన బ్లడ్. దాన్ని కడిగేస్తుంటారు. ఒక్కోసారి కడిగినా ఈ జాయింట్ల లోపల ఉండిపోద్ది అది. మీరు అప్పుడప్పుడు బిర్యానీ తింటున్నప్పుడు జాయింట్ ఇలా కొరకగానే లోపల మీకు ఏం కనబడుద్ది? బ్లడ్ కనబడుద్ది, మరకలు కనబడుతాయి, చారలు కనబడుతాయి. అమ్మో ఇది బ్లడ్. మరి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏం చేసేయాలి? ఆ జాయింట్లో బ్లడ్ తినేసినందుకు నరకలు వేసేయాలా? అందుకే మన దృష్టికోణాన్ని విస్తరించి ఆలోచిస్తే దేవుడు ప్రేమ గలవాడు, మనిషి హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయనకు పక్షపాతం లేదు. క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు కన్న తండ్రి. అనవసరంగా ఎవరినే భోజనం కోసమో, వస్త్రధారణ కోసమో, ఇంకో దానికోసమో ద్వేషించకండి. ఏ మతాన్ని ద్వేషించొద్దు, ఏ వ్యక్తిని ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. మీరు భక్తిగా ఉండండి, మీరు యథార్థంగా ఉండండి, మీరు నీతిగా ఉండండి, మీరు సత్యాన్ని అనుసరించండి, మీరు ప్రపంచానికి సత్యం చెప్పండి. అంతవరకే. విన్నోడు వింటాడు, వినలేనోడు వినడు, మారినోడు మారతాడు, మారలేనోడు మారడు. సత్యం అంగీకరించినోడు అంగీకరిస్తాడు, అంగీకరించలేనోడు అంగీకరించడు. చెప్పాల్సిన బాధ్యత మీది. చెప్పండి. విన్నాడా మంచిది, వినలేదా మీ పాదధూళి అక్కడే దులిపేసుకుని వెళ్ళిపోండి. అనవసరంగా వాదాలు పెట్టుకోవద్దు, అనవసరంగా ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, ఎవరినేమనొద్దు. మీ మంచితనాన్ని మీరు కాపాడుకోండి. ముందు మీరు మారండి, ఎవరినో మార్చడం కాదు. ముందు ఎవరు మారాలి? మనం శుభ్రం చేసుకోవాల్సింది ఏమైనా ఉందంటారా? ఇంకేమీ లేదంటారా? మనం పరిపూర్ణంగా యేసుప్రభులా మారిపోయామా? నేను పరిపూర్ణంగా యేసుప్రభులా మారిపోయిన వాళ్ళు ఎవరైనా చేయి చూపించండి. యేసుప్రభుని చూస్తే నన్ను చూడక్కర్లేదు, నన్ను చూస్తే యేసుప్రభుని చూడక్కర్లేదు, అలాగ అయిపోయింది లోపల అంతరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరుగా. అంటే దాన్ని బట్టి ఇంకా మీలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా మీలో మారవలసినవి, మీరు దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముందు వాటి మీద మీరందరూ ఏం పెట్టాలి? దృష్టి పెట్టాలి, వాటి మీద దృష్టి పెట్టాలి. కాబట్టి సత్యాన్ని లోతుగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని సంగమా, దేవునికి తిండి పక్షపాతం కానీ, జాతి పక్షపాతం కానీ, మత పక్షపాతం కానీ, భాషా పక్షపాతం కానీ, ప్రాంతీయ పక్షపాతం కానీ లేవు. దేవుడు ఒక్కడే సర్వమానవాళికి తండ్రి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని కోరుతున్నాడు. ఆ మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తిని ప్రతి జాతిలో నుండి ఆయన అంగీకరిస్తాడు, అంగీకరించి హక్కున చేర్చుకుంటాడు. నువ్వు మారడానికి ఇష్టపడితే
ఈ రాత్రి దేవుడు నిన్ను హత్తుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన అంగీకరించడానికి ఇష్టపడితే, ఆయన మాటల్ని నీ హృదయంలో సత్యాన్ని కొలువుంచుకోవడానికి ఇష్టపడితే, ఆయన నీ హృదయంలో కొలువు ఉండటానికి ఇష్టపడతాడు. కాబట్టి నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీకు ఏది అవసరమో అది అంగీకరించు, అది స్వీకరించు. అలా నీ నడవడికను దిద్దుకో. నీ నడవడికను దిద్దుకుని నిన్ను నువ్వు సంస్కరించుకుని ప్రభు ఎదుట నిందారహితుడిగా, నిష్కల్మషుడిగా, నిందారహితమైన హృదయం గలవారిగా మీరు నిలబడితే అది మీకు ఆశీర్వాదం, మీ కుటుంబానికి ఆశీర్వాదం. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన. ఆయన యందు మీరు, మీ యందు ఆయన మాటలు నిలిచి ఉంటే మీకు తిరగలేదు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన కృప, కనికరం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఆయన దయ ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. మిమ్మల్ని చల్లగా కాపాడి నిత్యజీవం వరకు నడిపిస్తాడు. మీ భక్తి మీ పిల్లలను కూడా కాపాడుతుంది. మీ ప్రార్థన మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. అలాంటి శక్తివంతమైన వ్యక్తులుగా, పాత్రలుగా మీరందరూ మారాలని, ఈ విన్న వాక్యం మీ అందరి హృదయాలలో 30 60 100 ఫలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీలో ఈ వాక్యం ఫలించాలని నిజంగా మీకు అనిపిస్తే, దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడాడు, నిజమే చాలా లోతైన విలువైన సంగతులు నాకు తెలియజేశాడని మీకు హృదయానికి అనిపిస్తే, నేను ప్రార్థిస్తాను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు. నాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృపగల దేవ, కరుణగల ప్రభువ, సత్యమును బట్టి అతిశయించున్నట్లు, సత్యములో వర్ధిల్లునట్లు జ్ఞానము, వివేకము మీ పిల్లలముగా మా అందరికీ దయచేయండి. ప్రభువ, వెత్తబడిన వాక్యం బిడల హృదయాలలో 30 60 100 ఫలింపజేయమని, వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని తండ్రి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ మెండైన కృప తోడుగా ఉంచి, ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలువబెట్టి నడిపించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి, మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, అలాగే ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి పిల్లల్ని, వారి కుటుంబాల్ని, ఇక్కడ ఉన్నటువంటి సహకరించిన ప్రతి ఒక్కరిని సదాకాలము వారికి తోడుగా ఉండి, వారి కుటుంబాలకు, పిల్లలకు తోడుగా ఉండి సదాకాలము వారిని నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.